పంజాలో ఒక సీన్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ చాలా ఫియర్సీగా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్, లేదు నువ్వు ఆగిపోవాలి, లోపలికి వెళ్ళకూడదు, కనపడే జై. ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ అయితే మాత్రం రచ్చ. విజిల్స్ అండి అసలు. అందులో మెయిన్ గా కనబడే ఫేస్ మీదే. యాక్చువల్గా కళ్యాణ్ సార్ చెప్పారు, మన రామ్ చరణ్కి కానీ, వరుణ్ తేజ్కి కానీ, సాయిధరంకి ఎవరికైనా కథ తయారు చేసుకో, అది నచ్చింది అని అంటే నేను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో చేద్దాం మూవీ, బట్ నేను చేసుకోలేకపోయాను. సో RX-100లో కూడా యాక్చువల్గా ఒక 3 రోజులు క్యారెక్టర్, బట్ ఆ సినిమా సక్సెస్ అవ్వడము, నాకు చాలా క్యారెక్టర్స్ వచ్చాయి. తర్వాత వచ్చిన క్యారెక్టర్స్ కూడా ఏవి కూడా నాకు జనరల్గా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎట్లా ఉంటుందంటే, సినిమాలో హీరోకి కోపం వచ్చినా, డైరెక్టర్కి కోపం వచ్చినా సఫర్ అయ్యేది అసిస్టెంట్ డైరెక్టర్. జానీ సినిమా అనేది వర్కౌట్ అయ్యి ఉంటే ఆయన చూస్ చేసుకునే నెక్స్ట్ ఫిల్మ్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉండేవి. హౌ డిడ్ దట్ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ ఇన్ పర్సనల్ వే? ఆ సినిమా సక్సెస్ అయి ఉంటే చాలా థింగ్స్ వేరే రకంగా ఉండేవి. ఎట్లా అంటే, సో మీ అసోసియేషన్ విత్ రామ్ చరణ్ ఏంటండి? సడన్గా అయినా రామ్ చరణ్ అంటారు, కేబీఆర్ పార్క్ అంటారు. చరణ్ గారిని నా బైక్ మీద ఎక్కించుకొని కేబీఆర్ పార్క్ వెళ్ళి అక్కడ మేము ఇద్దరం కలిసి లోపల వాక్ చేసి, ఆ కాంటాక్ట్స్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోయారు మీరు? నేను చిన్న చిన్న పాత్రలు చేస్తున్న స్టేజ్లో ఒక పెద్ద డైరెక్టర్ ఒకేసారి నాకు ప్రమోషన్ ఇచ్చి పెద్ద క్యారెక్టర్ ఇవ్వడం అనేది అది జరగదు. హలో మిస్టర్ దయానంద్ రెడ్డి అలియాస్ దయా. హాయ్ అండి. I'm Dheeraj from Filmy Focus. First of all, congratulations for Arjun Chakravarti. అంటే సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని అన్నాను, కానీ ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ ఇట్ నీడెడ్, ఇట్ గాట్ ద రికగ్నిషన్ ఫ్రమ్ ద ఆడియన్స్ అండ్ మీడియా యాజ్ వెల్. అండ్ అందులో మీ క్యారెక్టర్ కానీ, మీ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, మీ పెర్ఫార్మెన్స్ కానీ, అంటే ఒక్కోసారి మెయిన్ లీడ్స్ కంటే కూడా క్యారెక్టర్ లీడ్స్ ఒక్కోసారి డామినేట్ చేస్తాయి కదా, అలా అయిపోయింది అనమాట. సో ఎలా ఉంది సార్ ఇన్నాళ్ళ తర్వాత ఒక ప్రాపర్ రికగ్నిషన్ అనేది? ఐఎమ్ వెరీ 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 సాటిస్ఫైడ్ అండి విత్ ద రిజల్ట్. అండ్ నేను థియేటర్ రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్లో వెళ్ళి డైరెక్ట్గా ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అది కూడా చేశాము. ఫస్ట్ టైం అంటే నేను ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ అండ్ పర్ఫామ్ చేయడానికి చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది నేను పుష్ప కంటే ముందు కమిట్ అయిన ఫిలిం. ఓకే. 2019లోనే స్టార్ట్ అయింది మూవీ, బట్ ఇట్ టుక్ అంటే దాంట్లో ఉన్న ఈ ఫిజికల్ వేరియేషన్స్ మెయిన్ లీడ్కి కానీ నాకు కానీ, అండ్ మధ్యలో కోవిడ్ రావడం, ఇలా ఫర్ డిఫరెంట్ ఆల్మోస్ట్ ఒక 6 years షూట్ అవుతుంది. షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి రిలీజ్కి 6 years పట్టింది. సో అందులో 4.5 years ఆల్మోస్ట్ షూటింగ్ జరిగింది. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అని వీటిల్లో డిలేస్ జరిగాయి. బట్ దానికి ఏంటంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. ఈవెన్ ప్రొడక్షన్లో కనిపిస్తుంది డైరెక్టర్ కానీ, అంటే చాలాసార్లు మ్యూజిక్కి సంబంధించి రీవర్క్స్ చేయడం కానీ, ఇలా చాలా చేశారు. క్వాలిటీ మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్ శ్రీని గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా టైం తీసుకొని చేశారు. అండ్ రిలీజ్ కూడా ఐ థింక్ ప్రాపర్గా ప్రమోషన్స్ అవి చేశారు. సో నా క్యారెక్టర్ పరంగా నాకు అందులో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో అండ్ ఆ ప్రతి ఏజ్ గ్రూప్కి సంబంధించి ఈవెన్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కూడా, ఓన్లీ మనకు మేకప్ ద్వారా ఇవి కాకుండా కంప్లీట్ ఫిజికల్గా కూడా ప్రతి ఆ ఏజ్ గ్రూప్కి సంబంధించిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా చేసుకుంటూ అలా చేయడం వల్ల ఈరోజు అంత ఇంపాక్ట్ కనబడుతుంది. ఈవెన్ విజయరామరాజు లీడ్ రోల్ చేసిన అతను కూడా చాలా, అంటే నేనన్నా కొంచెం బయట మూవీస్ చేశాను, బట్ తను మాత్రం కంప్లీట్గా 5 years ఇదే ప్రాజెక్ట్ మీద ఉండి చాలా డెడికేటెడ్గా చేశాడు. సో బట్ ఇన్ని సంవత్సరాల ఆ కష్టం అంతా కూడా ఈరోజు అంటే ఆడియన్స్ ఇస్తున్న రెస్పాన్స్ని బట్టి చాలా హ్యాపీగా ఉంది. ఓకే. లేదు, రంగయ్య అనే క్యారెక్టర్కి, రంగయ్య మామ అనే క్యారెక్టర్కి ఆడియన్స్ కూడా చీరింగ్ అప్. స్పెసిఫిక్గా ఎప్పుడైతే లేదు ఆశ ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఆ డైలాగ్ వచ్చినప్పుడు అవకాశం బలవంతుని చేస్తే ఆశ అవసరం బలహీనం చేస్తుంది. సో అలా మంచి డైలాగ్స్ ఉన్నాయి. నా క్యారెక్టర్కే ఒక విధంగా చెప్పాలంటే పవర్ఫుల్, అంటే ఒక మోటివేషనల్. అది నాకు ఎలా అనిపించింది అంటే అశ్విని సినిమాలో భానుచంద్ర గారి కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఎందుకంటే తెలుగులో నేను చూసిన లాస్ట్ స్పోర్ట్స్ సినిమా అశ్వినియే.
ఆ తర్వాత స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీస్ వచ్చినాయి కానీ కంప్లీట్ గా ఒక స్పోర్ట్ బేస్డ్ మూవీ అనేది రాలా. జెర్సీ కూడా స్పోర్ట్ బ్యాక్డ్రాప్ ఫిలిం, ఎమోషనల్ ఫిలిం కైండ్ ఆఫ్ ఫిలిం అది. బట్ అశ్విని తర్వాత ఆ కైండ్ ఆఫ్ కంప్లీట్ ఒక ప్రాపర్ స్పోర్ట్స్ డ్రామా అయితే తెలుగులో అయితే ఇదే. హిందీలో, తమిళ్లో, మలయాళంలో వేరే లాంగ్వేజ్లో ఉన్నాయి కానీ మన తెలుగులో రాలేదు. సో నాకు ఆల్మోస్ట్ ఆ కంపారిజన్ అనిపించింది అనమాట. అక్కడ భానుచంద్ర గారు ఎలా అయితే కష్టపడి అవన్నీ ట్రైనింగ్ అది చేయించి అంతా చేస్తారు, ఇక్కడ కూడా కొంచెం మీ క్యారెక్టర్ ఆర్క్ ఇదంతా కూడా నాకు కొంచెం అలాగే అనిపించింది. నేను ఫస్ట్ టైం స్టోరీ డైరెక్టర్ విక్రాంత్ గారు నాకు నరేట్ చేసినప్పుడు స్టోరీ వినగానే నాకు బాగ్ మిల్కా బాగ్ ఓకే ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అవుతుంది డెఫినెట్ గా, అంటే ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవుతే ఆ రేంజ్ ఫిల్మ్ అవుతుంది అన్న ఫీలింగ్ కలిగింది యాక్చువల్లీ ఫస్ట్ టైం విన్నప్పుడే. అండ్ ఎగ్జిక్యూషన్ కూడా ఆ రేంజ్ లో చేశారు. ఫస్ట్ టైం డైరెక్టర్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, అంటే అసిస్టెంట్ గా కూడా ఎక్కడ చేయకుండా చేశారు. అలా అయినా కూడా ప్రాపర్, అంటే ఒక ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్, అన్ని క్రాఫ్ట్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకొని చేయడం అనేది ఇట్స్ అన్ని కుదిరాయి యాక్చువల్లీ. ట్రూ. లేదా ఆయన కూడా మ్యాక్సిమం తన బెస్ట్ ఇవ్వగలిగారు సినిమా ప్రొడక్షన్ కానీ. లేదంటే మెయిన్ అన్నిటికంటే నాకు ఆశ్చర్యపరిచింది ఒకటి, ఏదైతే కబడ్డీ సీన్లు అన్నీ ఉన్నాయో అవి చాలా అథెంటిక్గా ఉన్నాయి. క్రౌడ్ చీరింగ్లు కానీ, లేదంటే ఆడే విధానం కానీ, ఇవన్నీ కూడా అది. అండ్ మ్యూజిక్ ఒకటి అరే భలే ఉంది కదా. కొన్ని ఆ సాంగ్ ఉన్న ఒక్క లవ్ సాంగ్ కూడా అది వాజ్ డీసెంట్ అన్న. బట్ అదర్ దాన్ దట్ బీజిఎం చాలా బాగా ఎలివేట్ చేసింది. తను కూడా విఘ్నేష్ భాస్కర్ అన్న ఫస్ట్ టైం చేస్తున్నారు మ్యూజిక్. ఫస్ట్ టైం అనిపించలేదు ఇక్కడ. తను యాక్చువల్గా సౌండ్ డిజైనర్, ఈ సినిమాకి సౌండ్ డిజైనింగ్ కూడా తనే చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్మోస్ట్ ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, అంటే బాగా పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే ఏ క్వాలిటీ వస్తుందో ఆ క్వాలిటీ ఇచ్చారు. ఓకే. సో గోయింగ్ బ్యాక్ కొంచెం వెనక్కి వెళ్తే దయ, అంటే నేను అలియాస్ జానకి దో యువర్ నాట్ ద కంప్లీట్ ఫిల్మ్ డైరెక్టర్ కైండ్ ఆఫ్. నేనే అండి యాక్చువల్గా ఏంటంటే సినిమాకి ముందు ముగ్గురు, నాకు తెలిసి నలుగురు మారారు. ఓకే. కాకపోతే షూటింగ్ జరగలేదు. ఓకే. షూటింగ్ జరగలేదు. డిస్కషన్ స్టేజ్లో, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లోనే, అంటే అవి పేర్లు అవి ఇప్పుడు తీసుకోవడం అవసరం లేదు. బట్ ఫస్ట్ ఒక డైరెక్టర్, దాని తర్వాత ఇంకో డైరెక్టర్ వచ్చాడు, దాని తర్వాత ఇంకో డైరెక్టర్ వచ్చాడు. ఐ థింక్ ఐ వాజ్ ద ఫోర్త్. అయితే ఒక్క థర్డ్ డైరెక్టర్ చేసినప్పుడు ఒక చైల్డ్ ఎపిసోడ్ ఉంటుంది అందులో హీరోకి సంబంధించి. ఆ చైల్డ్ ఎపిసోడ్కి సంబంధించిన కొంత షూట్ చేశారు. అది కూడా వాడాం యాక్చువల్ మూవీలో. బట్ చాలా లైక్ అది ఓవరాల్గా మూవీలో 2-3 minutes ఉంటుంది లెంత్, అది చేశారు. బట్ రిమైనింగ్ అంతా కూడా నేనే. ఓకే. బికాస్ నేను మీ ప్రొఫైల్ మామూలుగా చూస్తున్నప్పుడు అలియాస్ జానకి అరౌండ్ 2013లో అన్నపూర్ణ 7 acres అనుకుంటా ఆడియో లాంచ్ ఆంజనేయదేవి గారు వచ్చారు. సో ఆ టైంలో మీరు ఇచ్చిన స్పీచ్లో మీరు చెప్తారు లైక్ ఇలాగా హ్యావ్ ఎ వెరీ లాంగ్ అసోసియేషన్ విత్ మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారితో కానీ. సో నాకు తెలిసింది ఏంటంటే, అంటే నా వరకు ఇన్ఫో ఏంటంటే, దయానంద్ రెడ్డి ఈజ్ సమ్వన్ హూ హ్యావ్ ఎ వెరీ లాంగ్ అసోసియేషన్ విత్ పవన్ కళ్యాణ్ సిన్స్ తమ్ముడు డేస్ ఆర్ బద్రీ డేస్, అండ్ హీఈస్ ఏ డైరెక్టర్. కానీ తర్వాత కొంచెం మీ రీసెంట్ లాస్ట్ ఒక 1 year బ్యాక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిసింది ఏంటంటే, మీరు ఇప్పుడు అలియాస్ జానకి సినిమాకి జస్ట్ డైరెక్షన్ మాత్రమే కాదు, స్టంట్స్ కూడా మీరే కొరియోగ్రఫీ చేశారు. సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. ప్లస్ దీనికి కాకుండా మళ్ళీ మీరు డైలాగ్ రైటర్, స్క్రిప్ట్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్. అంటే ఏంటి సార్ ఇవన్నీ కూడా? అంటే నెసెసిటీ కైండ్ ఆఫ్ ఒక ప్రాసెస్లో ఇవన్నీ చేసుకుంటూ వచ్చారా, లేదంటే యూ హ్యాడ్ ద థాట్ ప్రాసెస్? అలియాస్ జానకి అయితే నెసెసిటీ అండి. ఎందుకంటే కొంచెం బడ్జెట్ పరంగా కూడా కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉన్న సినిమా కదా, అంటే ఎక్కువ బడ్జెట్ పెట్టలేము అనే సిచ్యువేషన్ ఉండింది. స్క్రీన్ ప్లే అనేది యాక్చువల్గా దట్ అంటే స్టోరీ ఐడియా వచ్చేసి తను వెంకటరాహుల్. సో దాన్ని డెవలప్ చేసే ప్రాసెస్లోనే యాక్చువల్గా ఈ రిమైనింగ్ డైరెక్టర్స్ని ఇంతకుముందు ఎవరైతే ముందు వచ్చి వెళ్ళారో ఆ ప్రాసెస్లోనే వాళ్ళని వద్దనుకున్నారు. ఓకే. ఓకే. అది ప్రాపర్గా వెళ్ళట్లేదు అన్నది. నేను వచ్చిన తర్వాత నేను ఆ స్క్రీన్ ప్లే నేను రాసుకున్నాను. కొంచెం ఎమోషనల్ డ్రామా కదా, అది నచ్చింది. సో అదే స్క్రీన్ ప్లేతో వెళ్ళడం జరిగింది. అండ్ ఆ ప్రాసెస్లో సాంగ్స్ చేస్తున్నప్పుడు కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు కానీ
ఇప్పుడు ఫైటర్స్ని అండ్ అంటే ఒక ఫైట్ మాస్టర్ని పెట్టుకొని కొరియోగ్రాఫర్ని పెట్టుకొని రెమ్యూనరేషన్స్ అది అంటే అంత బడ్జెట్ పరంగా అండ్ నేను పవన్ కళ్యాణ్ గారి టీంలో వర్క్ చేస్తున్నప్పుడు ఐ యూస్ టు ఇన్వాల్వ్ ఇన్ ఆల్ క్రాఫ్ట్స్ బేసిక్గా అంటే చాలా దగ్గరగా చాలా మంది సీనియర్ టెక్నీషియన్స్తో వర్క్ చేయడము అండ్ నేను ప్రొఫెషనల్గా డాన్సర్ని అండ్ కొంచెం ఈ జిమ్నాస్టిక్స్ కానీ మార్షల్ ఆర్ట్స్ కూడా కొంత టచ్ ఉంది. ఓకే, అంటే ప్రొఫెషనల్ కాదు కానీ బేస్ లెవెల్లో ఐడియా ఉంది. సో దానివల్ల ఇంకా నేనే చేసుకొని చేయాల్సి వచ్చింది. యా ఓకే. అయితే అంటే ఆ సినిమాకి వచ్చిన రిసెప్షన్ అంటే దానికి మీకు నంది అవార్డు వచ్చింది అంత ఫైన్, బట్ ద కైండ్ ఆఫ్ రిసెప్షన్ ఇట్ హ్యాడ్ డ్యూరింగ్ ద రిలీజ్ అంటే రివ్యూస్ కూడా అంత పాజిటివ్గా ఏం రాలేదు. ఇట్ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ బ్యాక్లాష్ ఒక స్పెసిఫిక్ టైంలో. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, కొంచెం చాలా రీజన్స్ ఉన్నాయి. అదే కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్లుగా కైండ్ ఆఫ్ థింగ్ అది. బట్ ఆ సినిమా ఒకవేళ కమర్షియల్గా వర్కౌట్ అయ్యి ఉంటే ఇప్పుడు యాక్టర్గా కాకుండా డైరెక్టర్గానే కంటిన్యూ అయ్యేవారు? డెఫినెట్గా 100% డైరెక్టర్గానే కంటిన్యూ అయ్యాను. నేను నాకు ముందు నుంచి కూడా ఇది ఏమంటారు 2 పడవల మీద ప్రయాణం చేయడం అంటారు కదా, అలా ఉండింది. అంటే బేసిక్గా నేను వచ్చింది యాక్టర్ అవుదామని, కానీ నాకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సార్తో అసోసియేషన్ ఏర్పడి సార్ నన్ను డైరెక్షన్ సైడ్ డ్రైవ్ చేశారు యాక్చువల్గా. అంటే నేను రైటింగ్ స్కిల్స్ బాగున్నాయి, నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయి అని చెప్పేసి అలా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆయన చేసే ప్రతి సినిమాలో నేను క్యారెక్టర్స్ కూడా చేస్తూ, జానీలో, గుడుంబా శంకర్లో, అన్నవరంలో, పంజాలో ఐ ప్లేడ్ క్యారెక్టర్స్ ఆల్సో. అది చేస్తూ అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ వచ్చాను. సో 2 ప్యారలల్గా రన్ అవుతా ఉన్నాయి. నాకు ఎక్కడ కూడా ఇది మిస్ అయింది అది మిస్ అయింది అనేది లేదు. బట్ ఎప్పుడైతే డైరెక్షన్కి వచ్చేసాను కంప్లీట్గా, అంటే అది కూడా యాక్సిడెంటల్గానే జరిగింది. అంటే నేను నిజం చెప్పాలంటే నేను కొన్ని కథలు పట్టుకొని ఏవైతే తిరిగానో, చాలామంది హీరోస్ని, చాలామంది ప్రొడ్యూసర్స్ని కూడా ఇప్పుడు ఆఫ్టర్ జల్సా అండ్ ఆఫ్టర్ కొమరంపులి అలా ఆ ప్రతి సినిమాకి ఆ గ్యాప్లో ఐ యూస్ టు లైక్ నరేట్ స్టోరీస్ టు హీరోస్ అండ్ ప్రొడ్యూసర్స్. బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. నేను రాసుకున్న కథలతో ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు. నేను చేసిన 2 మూవీస్ కూడా డైరెక్టర్గా అలియాస్ జానకి వాజ్ ఆల్రెడీ అంటే ఒక స్టోరీ లైన్ ఉండి దాన్ని స్క్రీన్ ప్లే పరంగా డెవలప్ చేసుకొని చేయాల్సిన సిచ్యువేషన్ ఉండింది. అండ్ నేను చేసిన 2వ సినిమా సిద్ధార్థ కూడా దట్ స్టోరీ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఏ టర్కిష్ ఫిల్మ్. సో దాన్ని అడాప్ట్ చేయడం అనేది నేను చేశాను. అఫీషియల్ రీమేక్ అది? అఫీషియల్ కాదు. అంటే అప్పట్లో నాకు తెలిసి ఇంత రీమేక్ అనుకోవచ్చు. ఇంకా రీమేక్ అంటే మార్పులు ఉన్నాయి చాలా వరకు, బట్ అడాప్ట్ చేసుకొని చేసాము. సో అట్లా అది కూడా నా ఒరిజినల్ స్టోరీ కాదు. అంటే నేను ఒరిజినల్ స్టోరీస్తో చేసుకున్న ప్రయత్నించినవి ఏవి వర్కౌట్ అవ్వలేదు. ఈ 2 కూడా అంటే వాళ్ళ నుంచి నాకు ఆఫర్ వచ్చి చేసిన సినిమా. ఓకే. సో ఒకటి అంటే జెన్యూన్గా చెప్పాలి అని అంటే, నేను డైరెక్టర్గా అంత డైరెక్టర్ అవ్వాలి అని అంత ప్రయత్నం కూడా ఒక విధంగా చేయలేదనే చెప్పొచ్చు. ఓకే. ఫర్ డిఫరెంట్ నాకు యాక్టింగ్ అంటే పిచ్చి అండి. అంటే ముందు నుంచి కూడా యాక్టర్గా ఏదో ప్రూవ్ చేసుకోవాలి అనేదే తప్పితే డైరెక్టర్గా నిజంగా నాకు అది ఉంటే పవన్ కళ్యాణ్ సార్ కాంపౌండ్లోనే నేను డైరెక్షన్ చేసేవాడిని. మేబీ అది లేకనే నేను అక్కడ చేయలేకపోయానేమో అనిపిస్తుంది. సార్ ఓపెన్గా నాకు నాతో కానీ మన ఫ్యామిలీలో అప్పటికి ఇంకా వరుణ్ తేజ్ గారు కానీ సాయిధరం తేజ్ కానీ వీళ్ళెవరు అప్పటికి ఇంకా హీరోలు అవ్వలేదు. ఓకే. అప్పుడే నాకు తీన్మార్ జరుగుతున్న టైంలో యాక్చువల్గా కళ్యాణ్ సార్ చెప్పారు, ఎవరి కోసం మన రామ్ చరణ్కి కానీ వరుణ్ తేజ్కి కానీ సాయిధరం తేజ్ ఎవరికైనా కథ తయారు చేసుకో, అది నచ్చింది అని అంటే నేను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో చేద్దాం మూవీ అని చెప్పారు. బట్ నేను చేసుకోలేకపోయాను. అంటే నేను యూటిలైజ్ చేసుకోలేకపోయాను. అది నా అంటే మేబీ నాకు అంత చేయాలి, డైరెక్షన్ చేయాలి అనే అంత ఫైర్ యాక్టర్గా నేను చిన్న క్యారెక్టర్ చేస్తున్నా కూడా నాకు ఏదైతే సాటిస్ఫాక్షన్ వస్తుందో అది డైరెక్షన్లో మేబీ అది యూ మైట్ నాట్ ఫైండ్ దట్ జాయ్ ఉండొచ్చు. సో బట్ చేసిన 2 కూడా చాలా ఎఫర్ట్ పెట్టి చేశాను. 2 మూవీస్ కూడా డైరెక్ట్ అంటే నేను ఏది అటెంప్ట్ చేసినా కూడా హాఫ్ హార్టెడ్గా చేయను.
చేస్తే ఇంకా 100% ఇస్తాను. అది చిన్న క్యారెక్టర్ కానీ పెద్ద కానీ, ఈవెన్ ఐ డూ షార్ట్ ఫిల్మ్స్. ఇప్పటికీ షార్ట్ ఫిల్మ్స్ చేసినా కూడా అదే ఎఫర్ట్ పెట్టి చేస్తాను. అవును, తిలక్ చేశాను, తులా అని ఒక చేశాను, కన్నీటి కత్తి అని ఒకటి చేశాను, అండ్ దట్ ఫిలిం గాట్ సో మెనీ అవార్డ్స్ ఆల్సో. సో అట్లా నేను యాక్టర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికే ఎక్కువ సార్లు ట్రై చేశాను. బట్ నా అంటే అది బ్యాడ్ లక్ లేకపోతే ఏంటో తెలియదు, కానీ నేను ఏ స్థాయిలో అంటే నా క్యాపబిలిటీస్ ఉన్నాయి, నేను ఆ స్థాయిలో చేయగలను అనే నా కాన్ఫిడెన్స్ ఉందో ఆ స్థాయి క్యారెక్టర్స్ నాకు రాలేదు. అది ఇప్పటికీ ఉంటుంది. ఇప్పటివరకు నేను చేసిన వాటిలో ది బెస్ట్ అంటే అర్జున్ చక్రవర్తి. ఓకే, పుష్ప చేశాను. పుష్పలో కూడా ఇట్ వాజ్ Recognizable. డీసెంట్ క్యారెక్టర్. బట్ అంటే నాకు అంతకంటే ఎక్కువ స్కిల్స్ ఉన్నాయి, క్యాపబిలిటీ ఉంది అనేది నా ఫీలింగ్ బేసిక్గా. సో అర్జున్ చక్రవర్తి మూవీలో ఇప్పుడు చేసిన క్యారెక్టర్తో మేబీ అది చాలా మంది డైరెక్టర్స్ దృష్టిలో పడి అంటే నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్, ఇట్స్ నథింగ్ బట్ బిలీఫ్ అండి. ఇప్పుడు డైరెక్టర్స్ బిలీవ్ చేసినప్పుడే ఆబ్వియస్గా ఒక సినిమా చూసి లేదు ఆ క్యారెక్టర్ కి తను సెట్ అవుతారన్న ఒక అంటే ఆలోచన. ఎట్లా ఉంటుందంటే పెద్ద క్యారెక్టర్స్ అంటే ఒక లీడ్ క్యారెక్టర్స్ ఇవ్వాలి అన్నప్పుడు ధైర్యం సరిపోదు కదా. ఇప్పుడు నేను చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాను. నాకు ఈ సెకండ్ ఇన్నింగ్స్లో బ్రేక్ అంటే RX-100 సినిమా. సో RX-100లో కూడా యాక్చువల్గా ఒక 3 రోజులు క్యారెక్టర్, అది నేను 4 సీన్సే చేశాను అందులో. బట్ ఆ సినిమా అది సక్సెస్ అవ్వడము అండ్ ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ వల్ల నాకు చాలా క్యారెక్టర్స్ వచ్చాయి, బిజీ అయిపోయారు. అండ్ తర్వాత వచ్చిన క్యారెక్టర్స్ కూడా ఏవి కూడా నాకు చేస్తున్నాను, అందరూ కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఈవెన్ సుకుమార్ సార్ కూడా నాకు పుష్ప చేస్తున్నప్పుడు చేయడానికి ముందు నన్ను ఎప్పుడైతే ఫస్ట్ టైం కలిశారో అప్పుడు మీ యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంటుందండి, చాలా బాగా చేస్తున్నారు, చాలా మూవీస్ చూశాను మీవి ఈ మధ్య అని అన్నారు. అంటే అందరికీ ఒక మంచి యాక్టర్ అనే అభిప్రాయం ఉంది, చాలా అంటే న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని అది ఉంది. కానీ అంటే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే ఏ స్థాయి నటుడు అనేది తెలియదు. అంటే అది ఎప్పుడు వస్తుంది అని అంటే ఎవరైనా ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకున్నప్పుడే వస్తుంది. దాని గురించి ఐ వాజ్ వెయిటింగ్ అండ్ నాకు అలా వచ్చిన సినిమాలు ఏంటంటే చాలా చిన్న బడ్జెట్ సినిమాలు కొన్ని చేశాను. యాక్చువల్లీ నేను మెయిన్ లీడ్గా కూడా ఒక 10 years బ్యాక్ బంగారు పాదం అని ఒక మూవీ చేశాను. అందులో ఐ వాజ్ ద మెయిన్ లీడ్. 50 days నా మీదే చేశారు. బట్ అది అసలు రిలీజ్ అయింది పోయింది కూడా ఎవరికి తెలియదు. చాలా సినిమాలు అలా ఉంటాయి. అండ్ ఈ మధ్య చేసిన వాటిలో నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీస్ గామి ఒకటి, మ్యూజిక్ షాప్ మూర్తి. అంటే కొంచెం ఇంపార్టెన్స్, కథలో ఒక ఇంపార్టెన్స్ ఉండి నేను ఏదో కొంచెం నా స్కిల్స్ని పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఇచ్చిన క్యారెక్టర్, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నాకు అది. ఇప్పుడు అర్జున్ చక్రవర్తి ఈజ్ అంటే బెస్ట్ అండి. అంటే సో మెనీ వేరియేషన్స్ ఒక యాక్టర్లో నుంచి ఎంత కావాలో. ఈవెన్ డైరెక్టర్ కూడా చాలా ప్యాషనేట్ డైరెక్టర్. అన్ని సంవత్సరాలు ఒకే ప్రాజెక్ట్ మీద ఉండడం అనేది ఇట్స్ నాట్ జోక్. సో నేనేంటంటే డైరెక్టర్ని సాటిస్ఫై చేయగలిగాను, అంటే అతను అనుకున్న అవుట్పుట్ నేను ఇవ్వగలిగాను అన్న సాటిస్ఫాక్షన్ ఉంది. ఈరోజు థియేటర్లో ఆడియన్స్ కూడా చూసి అంటే ఒక్కొక్క సీన్ని మెన్షన్ చేస్తూ ఆ సీన్లో ఆ ఎక్స్ప్రెషన్ బాగుంది, అండ్ ఈవెన్ నా డెత్ సీన్ కానీ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ చెప్తూ ఉంటే చాలా ఎమోషనల్ కూడా అయిపోయాను. అదే కదా కోరుకున్నది ఎన్నాళ్ళు. ఎగ్జాక్ట్లీ, ట్రూ. సో అంటే ఫైన్ సార్, అంటే ఒకసారి అంటే డైరెక్టర్గా ఒక 2 times అయితే ఫెయిల్ అయ్యారు. సో అంటే ఒక ఫెయిల్యూర్ వచ్చిందని బాధపడిపోయో లేదంటే ఒక సక్సెస్ వచ్చిందని పొంగిపోయో కైండ్ ఆఫ్ అంటే అంత లోయెస్ట్ ఫెయిల్యూర్స్ రాలేదు, అంత పీకెస్ట్ సక్సెస్ కూడా రాలేదు మీకు. సో ఈ రెండింటి మధ్య అంటే అదొక బ్యాలెన్స్డ్ యాక్ట్ అయినప్పటికీ కూడా అది అంటే ఒక ఎదుగుదల లేదు, లేదంటే నా స్థాయి నాకు గుర్తింపు రాలేదు అన్న పెయిన్ ఎప్పుడు లేదా మీకు? ఉందండి, పెయిన్ ఉంది. బట్ కాన్ఫిడెన్స్ ఉంది, వస్తుంది ఒక రోజు అని. ఓకే, నేను ఇప్పటికీ ఫిజికల్గా ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కానీ నాకు ఒక రోజు వస్తుంది, ఆ రోజు నేను ఫిట్గా ఉండాలి, అదే నన్ను డ్రైవ్ చేస్తుంది యాక్చువల్గా. లేదనంటే నేను ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయాను. అంటే సరేలే వచ్చింది చాలు. అంటే ఇప్పుడు నేను పుష్ప లాంటి సినిమాలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్, ఒక ప్రైమరీ క్యారెక్టర్ చేసినా కూడా నేను దాన్ని అంటే ఏమంటారు శ్రీవల్లి ఫాదర్ క్యారెక్టర్ నేను అని
పబ్లిసిటీ చేసుకోవాలన్నా కూడా నాకు భయం లేదు. దీనికంటే ఇంకా ఏదో ఎన్కాష్ ఉంది. చేసుకోలేకపోయారు అది. ఇంకా ఉంది. నేను అంటే ఇంకా దానికంటే కూడా బెటర్ ఆపర్చునిటీస్ నాకు వస్తాయి. ఒకరోజు నేను ప్రూవ్ చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ వల్ల నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను ఇప్పటికీ. ఐ థింక్ అది అవుతుంది. ఓకే. అంటే కాన్ఫిడెన్స్ ఇస్ ఫైన్ సార్. అంటే నాట్ ఆస్కింగ్ టూ పర్సనల్ ఆర్ సంథింగ్, బట్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అనేది ఎప్పుడూ లేదా మీకు? అంటే నాకు అంటే భగవంతుడు ఆ రకంగా కొన్ని రకాల పరీక్షలు పెట్టినా నాకు ఉన్న అడ్వాంటేజ్ అంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే. అంటే కొంచెం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే. ఓన్ హౌస్ ఉంది. మా పేరెంట్స్తోనే ఉంటాను నేను. అంటే ఫైనాన్షియల్గా నేను సంపాదించి పెడితేనే ఇల్లు గడుస్తుంది అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లేదు. సో ఆ ఫ్రీడమ్ ఉంది మీకు? ఆ ఫ్రీడమ్ ఉంది. అండ్ మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది. అసలు వాళ్ళ సపోర్ట్ లేకుంటే డెఫినెట్గా అసలు ఇది పాసిబులే కాదు. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ వాళ్ళ చదువులు కానీ దేనికైనా సరే మినిమమ్ ఇన్కమ్ ఉండాలి. నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడిప్పుడే ఫైనాన్షియల్గా కూడా కొంతవరకు నేను డబ్బులు వస్తున్నాయి. కొంచెం ఆ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. బట్ చాలా సంవత్సరాల పాటు అసలు ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏంటి, ఆ సినిమా ఉన్నంత వరకు ఉంటుంది. దాని తర్వాత ఒక సినిమాకి ఇంకో సినిమా గ్యాప్ వచ్చిందనంటే ఇన్కమ్ ఉండదు. మళ్ళీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఆగిపోయిన తర్వాత డైరెక్షన్ చేసినప్పుడు అయితే ఇంకా ఘోరం పరిస్థితి. అంటే ఇప్పుడు డైరెక్షన్ చేస్తే ఫస్ట్ టైం డైరెక్టర్కి ఎంత ఉంటుంది, పెద్ద ఉండదు. ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం లేదు. నేను అప్పటికీ ఇంకా యాక్టర్గా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూనే ఫిల్ చేస్తూ వచ్చాను. ఒక సినిమాకి ఇంకో సినిమాకి మధ్యలో ఆ గ్యాప్స్ కూడా ఈవెన్ సెకండ్ ప్రతిసారి ఆ గ్యాప్ ఉన్నప్పుడల్లా ఫిజికల్గా ఫిట్ అవ్వడము, మళ్ళీ యాక్టర్గా ప్రయత్నాలు చేయడం. లక్కీగా RX-100 వచ్చింది నాకు. ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత కొంచెం ఫైనాన్షియల్గా రెగ్యులర్గా ఒక ఇన్కమ్ అనేది రావడము ఇప్పుడు పర్లేదు. అంటే నేను పెద్ద సంపాదించేస్తున్నాను అని కాదు, బట్ ఎగ్జిస్టెన్స్కి పర్లేదు. బట్ ఏదైతే నేను రీచ్ అవ్వాలనుకుంటున్నానో దానికి వెళ్ళలేదు. ఐ థింక్ వస్తుంది, హోప్ ఉంది. ఓకే. అయితే అంటే మీరు చెప్పారు వన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో, లైక్ యూ బీన్ అసోసియేటెడ్ విత్ పవన్ కళ్యాణ్ సిన్స్ 1995. లేదండి, 95లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. 97లో అనుకుంటాను ఫస్ట్ టైం కళ్యాణ్ సార్ 97 నుంచి కలవడము. బట్ అప్పుడు కూడా అంటే డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉండేది కాదు. ఒక 2 years అలా లొకేషన్స్కి వెళ్ళడము, దూరంగా అబ్జర్వ్ చేయడము లాగానే ఉండేది. ఖుషీ నుంచి డైరెక్ట్గా ఆయనతో ఇంటరాక్షన్ అనేది ఖుషీ నుంచి స్టార్ట్ అయింది. ఖుషీ జరుగుతున్నప్పుడే నెక్స్ట్ సినిమా డైరెక్షన్ చేయబోతున్నారు. దాని తర్వాత ఆయన్నే నన్ను అంటే మేబీ అంటే నేను చాలా సిన్సియర్గా వర్క్ చేయడము ఇవన్నీ. సత్యాగ్రహి వాజ్ ఆఫ్టర్ సో మెనీ, జానీ, గుడుంబశంకర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత. అంటే ఖుషి అప్పుడు నేను ఖుషీకి అప్రెంటిస్గా కళ్యాణ్ సార్ కంపోజ్ చేసిన కల్కటా ఎపిసోడ్ అండ్ ఇక్కడ ఒక ఫైట్ ఉంటుంది, ఆ స్ట్రీట్ ఫైట్, ఇలాంటివి కొన్నిటికి నేను ఒక అప్రెంటిస్గా వర్క్ చేశాను. అదే చెప్పారు, ఇది అజయ్ ఫైట్ ఎపిసోడ్ కానీ, అండ్ కోల్కతాలో చేసిన సాంగ్ కానీ, ఆ ఫైట్ ఒకటి ఉంటుంది కదా, ఆ రెండిటికి మొత్తము ఇక్కడే ప్రీ ప్రొడక్షన్ అంతా ఇక్కడే షార్ట్ బై షార్ట్ మొత్తం డిజైనింగ్ చేసుకొని వెళ్ళాం. అంటే దానికి బృందా మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు సాంగ్, రాజు మాస్టర్, మన విజయ్ మాస్టర్ ఫైట్స్ చేశారు. బట్ దట్ వాజ్ ఆల్ ఆన్ పేపర్, ముందే ఉంది. సో అదంతా కూడా ఆ పేపర్ వర్క్ అంతా నేనే చేసేవాడిని. సో అప్పటి నుంచే సార్కి నాకు మీద ఒక అంటే ఇప్పుడు జానీ కూడా మొత్తం ఎలా జరిగిందంటే, సార్ కూర్చొని తను నరేట్ చేసేవాళ్ళు ఒక సీన్, అది మొత్తం నేనే విజువలైజ్ చేసి పేపర్ మీద రాసేవాడిని. ఓకే. సో అంటే సార్కి ఏంటంటే ఖుషి ఆ సీన్ ఫస్ట్ టైం రాసుకొని వెళ్ళినప్పుడే అంటే ఒక ఇమాజినేషన్ని ప్రాపర్గా పేపర్ మీద పెట్టగలుగుతున్నాడు ఓకే అనే ఒక మంచి అభిప్రాయం ఉంది. సో ఆ స్కిల్ని చూసే నన్ను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రమ్మని చెప్పారు. సో జానీ మొత్తం స్క్రిప్ట్ అంతా నా హ్యాండ్ రైటింగ్తోనే ఉండేది. అప్పుడు ఈ డిటిపిలు కూడా ఉండేది కంప్లీట్గా నా హ్యాండ్ రైటింగ్తో. ఈవెన్ గుడుంబశంకర్ స్క్రిప్ట్ కానీ, జల్సా స్క్రిప్ట్ కానీ, ఇదంతా నా హ్యాండ్ రైటింగ్తోనే మొత్తం స్క్రిప్ట్ ఉండేది.
ఓకే. సో జల్సా త్రివిక్రమ్ గారితో కలిసా? త్రివిక్రమ్ గారు. Okay. అంటే ఇంకా కళ్యాణ్ గారు ఏ సినిమా చేసినా నేను దానికి అసోసియేట్ గా వర్క్ ఓహో, చేశాను. అది ఫిక్స్డ్ ఇంకా. సో ఈ 10 years కూడా అలాగే చేశాను. అంటే కొన్నిసార్లు 2 సినిమాలు ప్యారలల్ గా జరుగుతున్నప్పుడు ఒక సినిమా గుడుంబ శంకర్ బాలు 2 ప్యారలల్ గా జరిగాయి. అప్పుడు గుడుంబ శంకర్కి వర్క్ చేస్తున్నాను, బట్ బాలుకి కూడా సార్తో పాటు మామూలుగా వెళ్ళడం లొకేషన్కి అలా ఉండేది, కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయలేదు. ఓకే. సో అట్లా చేశాను. సో మరి అప్పుడు ఎలా ఉండేదండి? లైక్ అంటే పీకే క్రియేటివ్ వర్క్స్ అప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేదు ఆయన? అప్పుడే స్టార్ట్ అయిందండి. అంటే ఇది జానీ నుంచి ఐ మీన్ ఖుషీ టైంలో అప్పటికి ఇంకా లేదు కాబట్టి. సో మరి మీకు అంటే ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ సాలరీ కైండ్ ఆఫ్ అని అడగను కానీ, బట్ హౌ డస్ దట్ వర్క్ ఫర్ యూ? యాక్చువల్గా అది తీసుకునేటప్పుడు అంటే చాలా మంది మేము గ్రూప్ ఉండేవాళ్ళం, కొంతమంది డాన్సర్స్ ఉండేవాళ్ళు, శ్రీధర్ రెడ్డి మాస్టర్ కొరియోగ్రాఫర్ ఉండేవాళ్ళు, గణేష్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ గణేష్ కూడా యాక్చువల్గా జానీ సినిమాకి వన్ ఆఫ్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్, క్లాప్ అసిస్టెంట్. అండ్ నేను ఇంకా మణికిరణ్ అని ఒకతను, పర్వేజ్ అని, ఇలా రామకృష్ణ అని స్టోరీ బోర్డ్, ఇలా మేము ఒక టీం ఉండేవాళ్ళం. సో మాకు ఫస్ట్ తీసుకునేటప్పుడే సార్ ఏం చెప్పారంటే, దట్ వాజ్ ఎ టెస్ట్ యాక్చువల్లీ. మీరు దీని ద్వారా నేను ఆపర్చునిటీ ఇస్తాను వర్క్ చేయడానికి, బట్ దీని ద్వారా మీరు డబ్బులు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, మీరు ఏమన్నా నేర్చుకోగలను దీనివల్ల, ఈ సినిమాకి వర్క్ చేయడం వల్ల నేను ఏమన్నా ఒక నాలెడ్జ్ గెయిన్ చేయగలను అని అనుకుంటే చేయండి అని చెప్పారు. చెప్తే చాలా మంది డ్రాప్ అయ్యారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన నేమ్స్ కాకుండా మిగతా చాలా మంది ఉన్నారు, అప్పుడు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది డ్రాప్ అయిపోయారు, అంటే ఇన్కమ్ లేకుండా. ఇప్పుడు యాక్చువల్గా దానికి ఏంటి 1 year ఉంటుంది ఆ ప్రాజెక్టు అనేది ముందు ఉండింది. అయితే చాలా మంది డ్రాప్ అయ్యారు, బట్ నేను వర్క్ చేశాను. అయితే సినిమా స్టార్ట్ అయిన తర్వాత శాలరీ అంటే గీతా ఆర్ట్స్ నుంచే శాలరీ వచ్చేది త్రూ అవుట్ మూవీ జరిగినప్పుడు. సో ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమాకి సంబంధించిన ప్రొడక్షన్ హౌస్ నుంచే మా శాలరీస్ వచ్చేవి. ఫిక్స్డ్ సార్. జానీకి అలాగే, గుడుంబ శంకర్ అలాగే, జల్సా అలాగే, కొమరంపులి అలాగే, వాటన్నిటికీ కూడా. అయితే సినిమాకి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కళ్యాణ్ సార్ ఇచ్చేవాళ్ళు ఆయన పర్సనల్. ఓకే. సేమ్ సాలరీస్. ఓకే. అంటే అప్పుడు జానీ తర్వాత అంతమంది లేరు. నేను సిప్పి గారు అని కో డైరెక్టర్ ఉండేవాళ్ళు, ఆయన, నేను ఆల్మోస్ట్ ఒక. హౌ మచ్ ఇట్ యూజ్డ్ టు బి ఇఫ్ ఐ మే ఆస్క్? అక్యురేట్గా చెప్పాలి అంటే జానీ సినిమాకి 5,000 పర్ మంత్ లాగా. ఓకే. అప్పుడు గుడుంబ శంకర్కి 10,000 పర్ మంత్, జల్సాకి 15,000 పర్ మంత్, కొమరంపులికి 20,000 పర్ మంత్. ఇది అప్పుడు స్టాండర్డ్ హైక్స్ ఇచ్చారు. అయితే దాని తర్వాత కొమరంపులి తర్వాత నేను అంటే కళ్యాణ్ సార్ది కాకుండా బయట మూవీ చేసింది ఒక్కటే మూవీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కో డైరెక్టర్ చేశాను, గాయం 2 సినిమాకి. ఓకే. ఆ సినిమాకి 30,000 పర్ మంత్. సో అలా అంటే అది చాలా లాంగ్ పీరియడ్ జరిగేది, అన్నీ ఆల్మోస్ట్ 1 year మినిమం జరిగిన ప్రాజెక్ట్సే. ఒక్కొక్క ప్రాజెక్ట్ అయితే 2 years జరిగినవి కూడా ఉన్నాయి. సో ఆ షూటింగ్ జరిగినంత వరకు ఆ ఇన్కమ్ వస్తూ ఉండేది దాంతో. ఓకే. మీరు చెప్పినవన్నీ కూడా డీసెంట్ అమౌంట్స్. ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ సినారియోలోనే అంత ఇవ్వట్లేదు చాలా ప్రొడక్షన్ హౌసెస్. చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ అట్లీస్ట్ వాళ్ళకి ఏంటంటే మహా అయితే ఫుడ్ పెడతారు, లొకేషన్స్ కి కొంచెం ట్రావెల్ కి వెహికల్స్ ఇస్తారు తప్పితే అసలు దెర్ ఆర్ నో సాలరీస్. బట్ ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ పర్సనల్ గా ఇవ్వడం కానీ అంత గ్రేట్. రెస్పెక్ట్ కూడా చాలా ఉండేదండి అప్పుడు, అంటే కళ్యాణ్ సార్ టీమ్ కాబట్టి. అండ్ ఐ వాజ్ ద క్లోజెస్ట్ అసోసియేట్. ఓకే. అంటే ఇంకా కళ్యాణ్ సార్ షూటింగ్ లొకేషన్కి వచ్చారంటే ఐ వాజ్ లైక్ ఎ బ్రిడ్జ్ అనమాట డైరెక్టర్ కి సార్ కి మధ్యలో. ఓకే. అంటే ఆయన అందరితో కూడా ఎక్కువ అంటే అంత ఫ్రీగా ఉండరు, అంటే బాగా కనెక్ట్ అవుతుంది తప్పితే. నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో ఏదున్నా సరే కళ్యాణ్ సార్ని ఈవెన్ షార్ట్కి పిలవాలన్నా ఏదున్నా కూడా వేరే ఎవరు వేయాలి కాదనమాట. సో నేనే ఉండేవాడిని, అట్లా ఉండేదాన్ని, అంత క్లోజ్ అసోసియేషన్ ఉండేది. సో అట్లా రెస్పెక్ట్ కూడా చాలా ఉండేది, అంటే ఇన్కమ్తో పాటు. అంటే నాకు అందుకే ఎక్కడ నేను బాగా స్ట్రగుల్ చేశాను బాగా. అంటే జనరల్గా అసిస్టెంట్ డైరెక్టర్స్ది ఎట్లా ఉంటుందంటే, సినిమాలో హీరోకి కోపం వచ్చినా డైరెక్టర్కి కోపం వచ్చినా సఫర్ అయ్యేది అసిస్టెంట్ డైరెక్టర్. కానీ నేను అలాంటిది ఎప్పుడు ఫేస్ చేయలేదు, బికాస్ ఆఫ్ ది అసోసియేషన్. ఎందుకంటే కళ్యాణ్ సార్ మనిషి అంటే అనేది ఎప్పుడూ ఉండేది, నేను చేసిన అన్ని సినిమాలకి ఉండింది.
అండ్ అందరు డైరెక్టర్స్తో కూడా ఎస్జే సూర్య గారు కానీ, వీరశంకర్ గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ అందరితో కూడా నాకు అంటే ఒక రెస్పెక్టబుల్ అసోసియేషన్ ఉండేదన్నమాట. ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ లాగా చిన్నగా చూడడం అలా ఎక్కడ నేను ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు నాకు. ఓకే. అండ్ దాని తర్వాత డైరెక్షన్ చేశాను. డైరెక్షన్ చేసిన తర్వాత ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగింది. అంటే నాకు స్ట్రగుల్స్ అనేది చెప్పను అసలు. నాకు స్ట్రగుల్ అనేది చూడలేదు. కాకపోతే నేను ఎంత క్యాపబుల్లో దానికి తగ్గ రిజల్ట్స్ రాలేదు అనేది మాత్రం ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఉంది అది. బట్ చాలా పాజిటివ్గా నేను ఇప్పటికీ వస్తుంది, ఇంకా మంచి రోజులు ఉన్నాయి ముందు అనేదే నా హోప్. లేదన్నా పాజిటివిటీ ఉండాలి కంపల్సరీ. అయితే అంటే నాట్ అబౌట్ యూ, బట్ అంటే మీరు అసోసియేట్ అయ్యి ఉన్నారు కాబట్టి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే, జానీ సినిమా అనేది వర్కౌట్ అయ్యి ఉంటే, ఆ టైంకి హిట్ అయ్యి ఉంటే కనుక ఆయన చూస్ చేసుకునే పాత్ కానీ, లేదంటే ఆయన చూస్ చేసుకునే నెక్స్ట్ ఫిల్మ్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉండేవి అని చెప్పేసి ఆయన ప్రతిసారి ఆల్మోస్ట్ ప్రతి ఇంటర్వ్యూలో కూడా హీ మెన్షన్స్ దట్. సో అంటే జానీ సినిమా అనేది ఒక బిగ్గెస్ట్ ఫ్లాప్ అవడం అనేది ఆ టైంకి, సో ఒక టీమ్గా కానీ లేదంటే మీరు ఇంటరాక్ట్ అయి ఉన్నారు కాబట్టి, డైరెక్ట్ అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి, హౌ డిడ్ దట్ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ ఇన్ పర్సనల్ వే? పర్సనల్గా అంటే ఒకటి, ఆ సినిమా సక్సెస్ అయి ఉంటే చాలా థింగ్స్ వేరే రకంగా ఉండేవి. ఎట్లా అంటే మేము ఎవరైతే అసోసియేట్ అయి ఉన్నామో యాక్చువల్గా అది స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడు కానీ, ప్రొడక్షన్లో ఉన్నప్పుడు కానీ మాతో కూడా అనేవాళ్ళు, స్క్రిప్ట్ రెడీ చేసుకో, నెక్స్ట్ డైరెక్షన్ చేద్దు అంటే. ఇంకా ఎట్లా అంటే ఆ సినిమా అయిపోతే మా కెరీర్ సెట్ అయిపోయాయి అనే కైండ్ ఆఫ్ దీంట్లోనే ఉండేవాళ్ళం. అండ్ ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, వరుసగా ఒక ఆరు సూపర్ డూపర్ హిట్ సినిమాల తర్వాత చేస్తున్న సినిమా కదా, అది దాని రిజల్ట్ నెగిటివ్గా ఉంటుందని 1% కూడా మేము ఎప్పుడూ ఊహించలేదు. అంటే అంత పాజిటివ్గా ఉండేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను యాక్టర్గా కూడా చేశాను అందులో. నేను అందులో పెర్ఫామ్ చేస్తున్నప్పుడు చుట్టూ ఎలా ఉండేదంటే, ఈ సినిమాతో బిజీ ఆర్టిస్ట్ అయిపోతావు అంటే. దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అన్ యాక్టర్. బట్ అక్కడ నేను ఒక తెలంగాణ స్లాంగ్లో ఒక యాటిట్యూడ్తో ఉండే క్యారెక్టర్ ఉంటుంది, యాది అని. ఆ డైలాగ్స్ చెప్తున్నప్పుడు కానీ, అప్పుడు వీరశంకర్ సారు, కరుణాకరన్ గారు వీళ్ళంతా వస్తుండేవాళ్ళు. నెక్స్ట్ సినిమా వీరశంకర్ గారిది ఉండింది, కరుణాకరన్ గారు కూడా బాలు దీంట్లో ఉన్నారు. సో అట్లా కొంతమంది డైరెక్టర్స్ కానీ, వేరే యాక్టర్స్ ఇలా చాలామంది వస్తుండేవాళ్ళు కదా. అందరూ ఒక హోప్ ఇచ్చేవాళ్ళు అనమాట, ఈ సినిమాతో నీకు మంచి బ్రేక్ వస్తుంది అంటే. నేను చాలా ఇమాజిన్ చేసుకున్నాను, ఇంకా దీని తర్వాత బిజీ అయిపోతాను. అండ్ డైరెక్షన్ వైపు కూడా చాలా పాజిటివ్ ఇది ఉండేది. ఈవెన్ కళ్యాణ్ సార్ కెరీర్ పరంగా కూడా వేరే లెవెల్లో ఉండేదండి. యాక్చువల్గా దాని తర్వాత మళ్ళీ సత్యాగ్రహి అనేది ఒకటి ట్రై చేశారు, బట్ అది కొన్ని కారణాల వల్ల వర్కౌట్ అవ్వలేదు. కానీ డైరెక్టర్గా తను చెయ్యాలి అనేది చాలా స్ట్రాంగ్ ఇది ఉండేది. జానీ రిజల్ట్ కనుక పాజిటివ్గా ఉంటే కళ్యాణ్ సార్ కెరీర్ ఇంకో లెవెల్లో ఉండేది. అంటే ఆయన చూస్ చేసుకునే క్యారెక్టర్స్ పరంగా కానీ, అండ్ ఆయన ఎంచుకునే స్టోరీస్ పరంగా కానీ, అంటే ఒక వరల్డ్ సినిమాని అంటే ఆయన నిలిచిపోయే సినిమాలు చేసేవాళ్ళేమో ఒక విధంగా చెప్పాలంటే. అంత క్యాలిబర్ ఉన్న డైరెక్టర్ యాక్చువల్గా. అంటే ఫిల్మ్ మేకింగ్ మీద అంత గ్రిప్ ఉన్న, అది ఏమి మిస్టేక్ జరిగింది అనేది ఇంకా మనం ఇప్పుడు అనలైజ్ అంటుండే. నాట్ అబౌట్ అనలైజింగ్ సంథింగ్, బట్ ఆన్ ద డే ఆ రోజు ఏదైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత లేదు అంటే, ఇప్పుడంటే ఇమీడియట్గా ఫస్ట్ షోకే తెలిసిపోతుంది రిజల్ట్ ఏంటనేది. బట్ అప్పుడు కొంచెం ఒక 2-3 days అన్న టైం పట్టేది ఏంటి అసలు, ఎందుకంటే రివ్యూలు కూడా ఒక 2-3 days తర్వాత వచ్చేవి మ్యాగజైన్స్లో అట్లా అన్నిట్లో. సో దాన్ని ఎలా అసెస్ చేసుకున్నారండి? దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ అసలు? ఎందుకంటే మీరు చెప్పారు 1% కూడా డౌట్ లేదు అసలు సినిమా ఫ్లాప్ అవుద్దన్న థాట్ కూడా ఉండేది కాదు అని చెప్పేసి. బట్ ఎప్పుడైతే ఆ సినిమా ఒక ఫ్లాప్, అందులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ కైండ్ ఆఫ్ ఆ టైం లైన్కి, సో దాన్ని ఎలాగ ప్రాసెస్ చేసుకుని మీ టీం అంతా కూడా అసలు? యాక్చువల్గా మేము ఆ సినిమా రిలీజ్ అయ్యి 1 or 2 days అయిన తర్వాత ఇంక మేము ఎట్లా అంటే చాలా డ్రాప్ అయిపోయాము ఎనర్జీ అంతా. ఒకసారి నాకు బాగా గుర్తుంది, అది అయిపోయిన తర్వాత 2వ రోజు 3వ రోజు అనుకుంటా రిలీజ్ అయిన కళ్యాణ్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర మేమంతా టీం అంతా అలా కూర్చొని ఉన్నాం బయట. అప్పుడే అల్లు అరవింద్ గారు వచ్చారు. వచ్చి మమ్మల్ని చూసి ఏంటి అంత డల్ అయిపోయారు, కమాన్ అని చెప్పేసి కొంచెం చీరప్ చేసి వెళ్ళారనమాట.
కళ్యాణ్ సార్ కూడా 2-3 సార్లు దాని తర్వాత అన్నారు. నాకు జానీని గుర్తు చేసుకుంటే చెమటలు పట్టేస్తుంటాయి ఇప్పటికీ. అంటే మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది స్క్రీన్ ప్లే పరంగా కొంచెం అంటే ఎలా ఉండేదంటే తను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు కదా. దాని తర్వాత గుడుంబ శంకర్ అప్పుడు స్క్రిప్ట్ వర్క్ కోసము అబ్బాస్ టైర్వాలా అని బాంబే నుంచి ఒక రైటర్ వచ్చాడు. అలా చాలామంది రైటర్స్తో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. ఎందుకు అని అంటే జానీ సినిమాకి ఏదైతే మిస్టేక్ జరిగిందో అది మళ్ళీ జరగకూడదు. అంటే స్క్రీన్ ప్లేలో ఏదో లోపం జరిగింది, నేను రైట్గా అనలైజ్ చేయలేకపోయాను అనేది ఒకటి డెఫినెట్గా సార్ అనుకుంటుంది అది. అందుకే కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ రైటర్స్, ఎక్స్పీరియన్స్డ్ స్క్రీన్ ప్లే రైటర్స్ ఈవెన్ అన్నవరం జరుగుతున్నప్పుడు కూడా ఇలా చాలామందితో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు రైటింగ్ సైడ్. అది ఆ అనాలిసిస్ చేశారు. డెఫినెట్గా అది ఉంది, ఇంకా బెటర్ దీంట్లో వెళ్ళాలనేదే అప్పుడు సత్యాగ్రహి అనుకున్నారు. బట్ ఫర్ సమ్ రీజన్స్ అది అవ్వలేదు. అంటే జానీ రిజల్ట్ పక్కన పెడేస్తే నాకు ఎడిట్ ప్యాటర్న్ ఒకటి, షార్ట్ కంపోజిషన్ ఒకటి ఇప్పటికి చూసినా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ కొంచెం ఒక వెస్టర్న్ మేకింగ్ అనేది కొంచెం ఛాయలు కనిపిస్తాయి అక్కడక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే బాస్కెట్బాల్ సీక్వెన్సెస్ కానీ, లేదంటే ఆ టర్న్ అరౌండ్, నాకు తెలిసి రౌండ్ ట్రాలీస్ని ఎక్కువ యూజ్ చేసిన వన్ ఆఫ్ ద ఫిలిం జానీ. చాలా సీక్వెన్సెస్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఇంట్రో కావచ్చు, లేదంటే రేణు దేశాయి అక్కడ చెట్టు దగ్గర సీక్వెన్స్ కావచ్చు. రౌండ్ ట్రాలీ అసలు అన్ని షార్ట్స్ ఎందుకు రౌండ్ ట్రాలీస్ పెట్టారని థాట్ కూడా వచ్చింది. అంటే మేబీ హిస్ థాట్ ప్రాసెస్ కొంచెం కొత్తగానే ట్రై చేయాలనుకుంటారు. బట్ అంటే చాలా రౌండ్ ట్రాలీ షార్ట్స్ కానీ, అన్నిటికీ మించి కలర్ ప్యాటర్న్ కానీ, కొన్ని చోట్ల గ్రే షేడ్స్ ఉంటాయి. అంటే మనం ఇప్పుడు చాలామంది అతడులో కలర్ టోన్ గురించి మాట్లాడుతుంటారు కదా. సో అతడులో గ్రీన్ టింట్ అనేది ఇట్ గివ్ ఏ స్పెషల్ ఎఫెక్ట్. బట్ బిఫోర్ దాట్ అసలు కంప్లీట్గా అప్పటిదాకా మనం ఆ కైండ్ ఆఫ్ టోన్ మనం ఖుషి సినిమాలో ఆడవారి మాటల కథలు వేరే సాంగ్లో కొంచెం యూస్ చేశారు. దాని సినిమా మొత్తం యూస్ చేసినది జానీకే. సో ఈ రకంగా చాలా వచ్చినాయి. కాకపోతే మీరు అన్నట్టుగా స్క్రీన్ ప్లేలో జరిగిన చిన్న చిన్న లోపాలలో ఇంకోటో, బట్ దట్ ఫెయిల్. ఎందుకంటే మొన్న హరిహర వీరమల్లు టైంలో కూడా పవన్ కళ్యాణ్ అనేది చెప్తున్నారు అనమాట, ఆ సినిమా ఒక్క సినిమా ఫ్లాప్ అయ్యింది, అది ఫ్లాప్ అవ్వకపోయి ఉంటే కనుక కొంచెం వేరేగా ఉండేది ఖచ్చితంగా అని చెప్పేసి. ఓకే, సో మీ అసోసియేషన్ ఫైన్ సార్. అంటే కానీ ఎందుకని మీరు ఆ పరిచయాలు కానీ, లేదంటే ఆ అసోసియేషన్ కానీ, అంటే ఖచ్చితంగా మీరు చెప్తున్న డైరెక్టర్స్ కరుణాకరణ్ గారు వాళ్ళందరితో కూడా మీరు వెరీ క్లోజ్ అసోసియేషన్ బికాస్ ఆఫ్ బీయింగ్ సైడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఆ కాంటాక్ట్స్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోయారు మీరు? అది అంటే చేసుకోకూడదు అనుకున్నారా ఏంటి? అది నాలో ఉన్న లోపం అంటామా ఏంటో తెలీదు. బట్ నాకు ముందు నుంచి కూడా అది ఈవెన్ కళ్యాణ్ సార్ అంటే ఒక విధంగా చెప్పాలి అంటే కళ్యాణ్ సార్ నా మీద ఇప్పటికీ నేనంటే ఒక అభిమానం కానీ, అంటే నాకు ఒక స్పెషల్ రెస్పెక్ట్. కలుస్తుంటారు ఇప్పుడు కూడా? ఇప్పుడు అంటే చాలా కాలం అయింది కలిసి, ఈ మధ్య కాలం లేదు. నాకు అప్పుడు నంది అవార్డు వచ్చినప్పుడు కలిసిందే. బట్ ఇప్పటికీ ఐ కెన్ ఇమాజిన్ కదా, అంటే నేను వెళ్తే ఎలా ఉంటుంది అనేది. ఎప్పుడు కూడా నేను మిస్యూజ్ చేయలేదు. అంటే ఆ అసోసియేషన్ని వేరే రకంగా వాడుకోవాలి, దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి అనే కైండ్ ఆఫ్ ఎప్పుడు చేయలేదు. కాబట్టి నా మీద ఆ రెస్పెక్ట్ ఉంది అనేది నా ఫీలింగ్. అండ్ నేను ఈవెన్ ఇప్పుడు నేను రాజమౌళి గారితో కూడా వర్క్ చేశాను. అవును, యాడ్స్కి చేశారని చెప్పాను. యాడ్స్కి. అండ్ పూరి జగన్నాథ్ గారితో అసోసియేషన్, అంటే ఆయన ఫస్ట్ సినిమా చేయకముందు అసోసియేషన్ ఉండేది. అలా చాలామందితో ఉన్నా కూడా నేను ఎప్పుడు వెళ్ళి, అంటే నేను ఒకటే ఏం బిలీవ్ చేస్తానంటే అవకాశం రావడం అనేది ఎలా రావాలి అంటే చాలా ఆర్గానిక్గా రావాలి. ఇప్పుడు నేను త్రివిక్రమ్ సార్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఒక వేషం ఇవ్వమని అడిగాను, డెఫినెట్గా ఇస్తారు. ఈవెన్ కళ్యాణ్ సార్ నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసినా ఇస్తారు. కానీ ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉన్నానో ఆ స్థాయి ఆలోచిస్తారు తప్పితే ఇంకా అంటే దానికి పెద్ద చేద్దాం అనేది డెఫినెట్గా ఉండదు. నేను ఎప్పుడు స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఆ సక్సెస్ అనేది చిన్న సినిమాలతోనే వస్తుంది. ఎప్పుడైనా సరే ఇప్పుడు RX-100 ఎగ్జాంపుల్ తీసుకుంటే, RX-100లో నేను చేసిన ఆ క్యారెక్టరు ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం వల్ల నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది. అలాగే ఏదైనా వర్కౌట్ అవుతే, అంటే నేను ఇంకొక లెవెల్కి వెళ్ళాలి అని అంటే యాక్టర్గా
చిన్న సినిమాల్లో పెద్ద క్యారెక్టర్ చేస్తే అది కమర్షియల్గా సక్సెస్ అయిన రోజు పెద్ద సినిమాల్లో పెద్ద క్యారెక్టర్స్ వస్తాయి. అప్పుడు త్రివిక్రమ్ గారు నన్ను నమ్ముతారు, పూరి జగన్నాథ్ గారు నమ్ముతారు. అందరు డైరెక్టర్స్కి ఓహో దయానంద్కి ఈ స్థాయి క్యారెక్టర్ ఇవ్వచ్చు. ఎందుకంటే పెద్ద సినిమాల వాళ్ళు ఎప్పుడు ఏమంటారు రిస్క్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న క్యారెక్టర్కి కూడా ఒక పెద్ద యాక్టర్ని వేరే లాంగ్వేజ్ నుంచి తెచ్చుకోవడానికి ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఆ క్యారెక్టర్కి నన్ను అసలు ఇమాజిన్ కూడా చేయరు. అంటే నన్ను ఇంకో నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ ఇద్దాము అనేది పెద్ద సినిమాల్లో జరగదు. అంటే నా అనుభవంతో నేను అంటే ఆ డైరెక్టర్తో బాగా ఇప్పుడు ఒక డైరెక్టర్తో బాగా క్లోజ్ అసోసియేషన్ ఉండి ఆ డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అయ్యి అప్పుడు నన్ను తీసుకోవచ్చేమో. కానీ నేను చిన్న చిన్న పాత్రలు చేస్తున్న స్టేజ్లో ఒక పెద్ద డైరెక్టరు ఒకేసారి నాకు ఒక ఏమంటారు ప్రమోషన్ ఇచ్చి పెద్ద క్యారెక్టర్ ఇవ్వడం అనేది అది జరగదు. చాలా అరుదు, అది చాలా అరుదుగా జరుగుతుంది. నేను అందుకే వెళ్ళినా కూడా మళ్ళీ ఏదో చిన్న చిన్న ఇప్పుడు పెద్ద సినిమాలతో డేంజర్ ఏంటంటే చిన్న సినిమాలు ఎన్ని చిన్న చిన్న పాత్రలు చేసినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. అది హిట్ అవుతే అడ్వాంటేజ్ ఉంటుంది, ఫ్లాప్ అయితే పెద్దగా ఎవరు కేర్ చేయరు. అదే పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ ఏదో వెనకాల హీరో విలన్ పక్కన ఏదో హెంచ్మెన్ గానో లేకపోతే ఇలాంటి చేసామనుకోండి బ్రాండ్ పడిపోతుంది. ఇంకా అవే క్యారెక్టర్స్ పడుతూనే ఉంటాయి, ఇక పిలుస్తూనే ఉంటారు. మనం వద్దనుకున్నా దాన్ని ఆపలేము. టెంప్లెటింగ్ అది ఆ టెంప్లెట్ పడొద్దు నా మీద. ఇప్పుడు ఏదో ఒక విలన్ పక్కన ఏదో నిలబెట్టారనుకోండి, ఇక మళ్ళీ అన్ని పెద్ద సినిమాల్లో అలాంటివన్నీ. అందుకే పెద్ద డైరెక్టర్స్ని ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు వెళ్ళి నాకు వేషం ఇవ్వమని వెళ్ళలేదు. అండ్ నాకు ఒక ఇమేజ్ ఎలా ఏర్పడింది అని అంటే చిన్న సినిమాలు చేస్తాడు అంటే బడ్జెట్ పరంగా ఉంటాయి కదా. అంటే జనరల్గా నాలాంటి వాడికి అవకాశాలు ఎప్పుడు వస్తాయి అని అంటే రాసుకునేటప్పుడు ఎవరైనా కొత్త డైరెక్టర్స్ సినిమా చేస్తున్నప్పుడు ఒక పెద్ద యాక్టర్ని ఇమాజిన్ చేసుకుని ఒక ప్రకాష్ రాజ్, రావు రమేష్ గారు, ఇలా జగపతి బాబు గారు ఇలా రాసుకుంటారు. బట్ బడ్జెట్ ఎఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో నెక్స్ట్ ఎవరు చేయగలరు అన్నప్పుడు ఫీజిబిలిటీని బట్టి నన్ను అప్రోచ్ అవుతారు. నేను ఇప్పుడు చేసిన సినిమాలు అన్నీ కూడా అలా వచ్చేవి. చిన్న సినిమాలు ఏవైతే కొంచెం బెటర్ క్యారెక్టర్స్ చేస్తున్నానో డెఫినెట్గా అందరూ అలా అప్రోచ్ అయిన వాళ్ళే. మన బడ్జెట్ రేంజ్లో ఎవరు ఉన్నారు అంటే దయానంద్ ఉన్నాడు, దయానంద్ని పెట్టుకుంటే చేస్తాడు. సో అట్లా నేను ఈవెన్ ఆఫ్టర్ పుష్ప కూడా నేను ఎప్పుడు రేట్ పెంచేసి నేను ఇంత ఇస్తేనే చేస్తాను, ఇలా ఉంటేనే చేస్తాను అనేది పెట్టుకోకుండా చిన్న సినిమాలు కూడా చేస్తూనే ఉన్నాను. సో ఇండస్ట్రీలో చాలామందికి అది తెలుసు. ఓకే, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్స్ ఎప్పుడు అయినా సరే నాకు కాల్స్ ఇప్పటికీ వస్తూనే ఉంటాయి. చిన్న సినిమా అంటే అంత ఇవ్వలేము, బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను క్యారెక్టర్ నచ్చింది అని అంటే చేసేస్తూనే ఉంటాను. అంటే ఈవెన్ చిన్న క్యారెక్టర్స్ ఉన్నా కూడా నాకు ఐ డోంట్ వాంట్ టు, అంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అవకాశం ఇవ్వమని. నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరిని వదులుకోవద్దు. ఓకే, ఎందుకంటే ఏ డైరెక్టర్ ఎప్పుడు ఎలా సక్సెస్ అవుతాడో మనం చెప్పలేము. ఓ రకంగా మంచిదే అది. సో నేను అందుకే ఈవెన్ చిన్న సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు RX100లో చేసిన తర్వాత సెకండ్ మూవీలో చేయలేదు, బట్ అజయ్ భూపతి గారి మంగళవారంలో కూడా చేశాను. అందులో యాక్చువల్గా లెంత్ పరంగా చాలా చిన్న క్యారెక్టరే, ఆ హీరోకి ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది. అది చేశాను. యాక్చువల్గా అది చేస్తున్నప్పుడు ఫోన్ చేసి నన్ను పిలిచారు. నన్ను అడిగారు, చాలా చిన్న క్యారెక్టరే ఇది, బట్ మీరు చేస్తే బాగుంటుందని డైరెక్టర్ గారు అనుకుంటున్నారు అంటే నేను డెఫినెట్గా చేస్తాను. యాక్చువల్గా మహాసముద్రమే మిస్ అయ్యాను నేను. నాకెందుకంటే నాతో ఒక్కసారి సినిమా చేసిన వాళ్ళు ఎవరు నన్ను వదులుకోరు బేసిక్గా. అంటే ప్రతి సినిమాలో ఇప్పుడు తేజమార్ని గారు ఉన్నారు, జోహార్, అర్జున ఫాల్గుణ, కోటబొమ్మాలి PS, దాని తర్వాత యక్షిని అనే సిరీస్, అన్నిట్లో చేశాను నేను. ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నాను, అందులో కూడా చేస్తున్నాను. నాతో చేసిన ఇప్పుడు RX100 లాంటి సక్సెస్ఫుల్ మూవీ చేసిన తర్వాత మహాసముద్రంలో నాకు క్యారెక్టర్ దొరకకపోతే నేను చాలా అంటే ఇదయ్యాను. యాక్చువల్గా అప్రోచ్ ఒకసారి ఏదో ఫోన్ కాల్ వచ్చింది, బట్ చేయలేదు. ఓకే, ఈ మూవీ చేస్తున్నప్పుడు చాలా చిన్న క్యారెక్టర్, బట్ మీరు చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు అసలు నేను చిన్నది కాదు, అసలు ఏదైనా సరే నేను జస్ట్ ఇట్లా కనబడినా సరే నేను చేస్తాను. అజయ్ భూపతి గారి మీద నాకు ఆ రెస్పెక్ట్ ఉంది. నేను సెకండ్ సినిమా మిస్ అయినందుకే నేను చాలా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి వెళ్ళి చేశాను. అప్పుడు అజయ్ భూపతి గారు చాలా ఇదిగా, నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ ఉదయ్ గారు, అంటే చిన్న క్యారెక్టర్ అయినా కూడా వచ్చి చేస్తున్నారు,
డెఫినెట్గా నెక్స్ట్ మూవీలో మీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను. అది ఎక్స్పెక్ట్ చేస్తాను బేసిక్గా. చిన్న డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అనేది నాకు అసలు ఉండదు. నన్ను నమ్మి నేను ఒక క్యారెక్టర్కి సూట్ అవుతాను అని, ఇప్పుడు నేను యాక్టర్గా ఆకలి మీద ఉన్నాను, నన్ను నమ్మి దయానంద్ ఈ క్యారెక్టర్కి న్యాయం చేస్తాడని అప్రోచ్ అయినప్పుడు, లేదు నేను ఇంత ఇస్తేనే చేస్తాను అది అంటే ఏమన్నా డేట్స్, ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల డేట్స్ క్లాష్ అయ్యి అలా కొన్ని వదులుకున్నవి ఉన్నాయి, కానీ కేవలం రెమ్యునరేషన్ వల్ల వదులుకున్నవి అసలు నాకు తెలిసి ఒక 1% కూడా ఉండదు. ఓకే. సో అంత ఫ్లెక్సిబుల్గా ఉంటాను. అందుకే చిన్న సినిమా మంచి క్వాలిటీ కూడా ఒక యాక్టర్ ఉండాల్సిన క్వాలిటీ. అందుకే ఇప్పుడు నేను అర్జున్ చక్రవర్తి లాంటి సినిమాలు చేశాను. గామి ఫస్ట్ డైరెక్టర్, మ్యూజిక్ షాప్ మూర్తి ఫస్ట్ టైం డైరెక్టర్, ఈవెన్ RX-100 చేసినప్పుడు అజయ్ భూపతి ఫస్ట్ టైం డైరెక్టర్. ఇలా ఏకమ్ము, పచ్చీస్, ఇలా చాలా సినిమాలు. అంటే నేను చెప్తున్నాను కదా, RX-100 తర్వాత 80-90 సినిమాలు చేశాను. అంటే అవి కొన్ని ఆడియన్స్కి తెలియని కూడా తెలియవు, అవి వచ్చి పోయినట్టు కూడా తెలియని సినిమాలు చాలా ఉన్నాయి. ఓవరాల్గా ఒక 100 దాటేసారా? అంటే యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేసినవి ఉన్నాయి, కో డైరెక్టర్గా చేసినవి ఉన్నాయి, రైటర్గా చేసినవి ఉన్నాయి, అన్నీ కలుపుకుంటే 100 ఉన్నాయి. ఓకే, సెంచరీ కొట్టారు మొత్తానికి. అంటే నేను IMDbలో అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాను. అదే చాలా క్లియర్గా ఉంది మొత్తం. నేనే పర్సనల్గా, అంటే నాకు ఎవరు చేయరు, నేనే పర్సనల్గా నేను చేసే ప్రతి ప్రాజెక్టు ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. ఈవెన్ నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా యాడ్ చేస్తాను. దానివల్ల నాకు కౌంట్ క్లియర్గా తెలుస్తుంది. ఏవో నాకు తెలిసి ఒక్కటో రెండో ఏవో మిస్ అయి ఉంటాయి అందులో, కొంచెం డేటా సరిగ్గా దొరకలేక. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్, ఈవెన్ నేను డాన్సర్గా చేసిన మూవీస్ కూడా అప్డేట్ అయి ఉన్నాయి. ఓకే. అయితే మీరు ఎంత వద్దు టైప్ కాస్టింగ్ అవ్వకూడదు అనుకున్నప్పటికీ కూడా చాలా సినిమాల్లో కండువా వేసుకొని ఆ ముసలాయన, లేదా కుదిరితే పోలీసు, లేదంటే కొంచెం ఈ నిరుపేద తండ్రి పాత్రలు, అవి ఇంకా తప్పలేదేమో కదా మీకు? అదే 2 సినిమాలండి. అంటే నాకు ఎఫెక్ట్ క్రియేట్ చేసినవి ఏంటంటే RX-100, పుష్ప. సో RX-100లో పోలీస్ క్యారెక్టర్ చేయడం వల్ల దాని తర్వాత నేను 20-25 సినిమాలు చేసి ఉంటాను పోలీస్ క్యారెక్టర్స్. అందులో కొన్ని ఏమంటారు, కొంతవరకు ఆడియన్స్కి రీచ్ అయినవి ఉన్నాయి, అస్సలు రీచ్ అవ్వకుండా పోయినవి కొన్ని ఉన్నాయి, కొన్ని అసలు రిలీజ్ అవ్వనివి కూడా కొన్ని సినిమాలు ఉంటాయండి ఇప్పుడు చేసి రిలీజ్ అవ్వనివి. అంటే చిన్న ప్రొడక్షన్ అవ్వదు. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మంది చేస్తున్నారు, బట్ అంటే నేను కొంతవరకు, నేను ఇందాక ఒక 1-2% కొన్ని సినిమాలు రెమ్యునరేషన్ వల్ల వదులుకున్నాను అన్న సినిమాలు కూడా ఎందుకు వదులుకున్నాను అని అంటే, రిలీజ్ ప్రాపర్గా అవ్వట్లేదండి. చిన్న సినిమాలు చేస్తున్నాను నేను, సరే వాళ్ళ మీద రెస్పెక్ట్తో, ఆ డైరెక్టర్ మీద ఫస్ట్ టైం డైరెక్టర్ అని చెప్పి సపోర్ట్ చేయడానికి కానీ చేసినా కూడా రిలీజ్ అవ్వకపోతే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది చేసిన 3-4 రోజులు 5 రోజులు అయినా సరే ఓల్ హార్టెడ్గా ఒక ఎఫర్ట్ పెట్టి చేసినప్పుడు అసలు అది ఒక 100 మందికి కూడా రీచ్ అవ్వని పరిస్థితి ఉన్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అందుకే కానీ ఒక మినిమం ఇంత, ఇంకా అది కూడా లేకుండా చేయడము బాగోదు. అంటే అది కూడా అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇంకా సినిమా రిలీజ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలీజ్ చేయడం అంటే, సినిమా ప్రొడక్షన్కి ఎంత ఖర్చు పెట్టామో అంతకంటే ఎక్కువ బడ్జెట్కి అంటే మార్కెటింగ్కి చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఇంకా అది కూడా చేయలేకపోతే రిలీజ్ ఎలా అవుతుంది అనే దానివల్ల కొన్ని సినిమాలు వదులుకున్నాను తప్పితే ఆల్మోస్ట్ నాకు వచ్చేవన్నీ కూడా చేస్తూనే ఉన్నాను స్టిల్ ఇప్పటికీ. ఓకే. సో ఇందాక మీరు చెప్పారు కదా, లైక్ చాలామంది డైరెక్టర్స్, అంటే మీరు అసోసియేట్గా వర్క్ చేసినప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఈ 20-30 ఇయర్స్ జర్నీలో చాలామంది అంటే ఇప్పుడు బడా డైరెక్టర్లు అందరూ కూడా అప్పట్లో కొంచెం ప్రయత్నాలు చేస్తున్నారు, లేదంటే అసోసియేట్లు గానో అసిస్టెంట్లు గానో చేస్తున్నారు. సో వీళ్ళందరితో కూడా మంచి ఫ్రెండ్షిప్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా అంటే ఇట్స్ నాట్ లైక్ యూటిలైజింగ్ ఆర్ సంథింగ్, బట్ వాళ్ళతో అసోసియేట్ అయితే బాగుండదు ఒక యాక్టర్ గానో లేదంటే ఎలాగానో, ఆ థాట్ కూడా లేదా మీకు? అదే అండి, అంటే నేను చెప్తున్నాను కదా, అది దానికి కూడా సేమేనా, ఇలా మళ్ళీ అడిగితే బాగోదని అనుకున్నాను? బాగోదు అనేది కాదు, అడిగిన ప్రయోజనం లేదు. అంటే నేను స్థాయి పెంచుకోవాలి యాజ్ అన్ యాక్టర్గా, బెటర్ క్యారెక్టర్స్ చేసి నేను ఆ ఎఫర్ట్ నా డైలీ రొటీన్లో ఏదైతే ఉంటుందో, నేను జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, అంటే ప్రాపర్ యాక్టర్ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిపరేషన్ని ఎక్కువ బిలీవ్ చేస్తాను మోర్ దాన్. అంటే ఇప్పుడు అదే అండి, ఇప్పుడు వెళ్ళి కలిసినా కూడా నాకు నన్ను అప్గ్రేడ్ అయ్యే క్యారెక్టర్స్ రావు. నేను అదే తరహా పాత్రలు వస్తాయి. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే పెద్ద సినిమాల్లో ఇంకా చిన్న క్యారెక్టర్స్ వస్తాయి.
చిన్న సినిమాల్లో చేసే స్థాయి క్యారెక్టర్స్ కూడా పెద్ద సినిమాల్లో రావు, ఎందుకంటే కొంచెం చిన్న ఇంపార్టెన్స్ ఉన్న జస్ట్ అలా నిల్చోవడం ఇంకోటి కైండ్ ఆఫ్ ఉంటాయి. ఒక మధ్యలో ఒక డైలాగు అలాంటివి చేయడం వల్ల ఉపయోగం లేదు. అంటే మనం డౌన్ గ్రేడ్ అవడం తప్పితే అండర్స్టాండబుల్ అది. దానివల్ల ప్రయోజనం లేని అలా నేను కొన్ని పెద్ద సినిమాలు వదిలేసినవి కూడా ఉన్నాయి. ఓకే, పెద్ద సినిమాలు అంటే పెద్ద హీరోల సినిమాలు అలాంటి క్యారెక్టర్స్ అంటే విలన్ పక్కన ఒక హెంచ్మెన్ లాగాను ఇలాంటివి 2-3 వచ్చాయి. ఏదో ఒక డైలాగ్ ఉంటుంది, మహేదరిసి పక్క వెళ్ళిపోవడం అలాంటివి అవి చేయడం వల్ల అనవసరంగా ప్రజల దృష్టిలో, ఆడియన్స్ దృష్టిలో ఏంటంటే వీడు ఇలాంటివి చేసేస్తూ ఉంటాడు, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తాడు అన్న ఇంప్రెషన్ ఎప్పుడైతే ఏర్పడిందో ఇక ఇండస్ట్రీలో అందరూ అలాంటి టైప్ కాస్ట్ రావడం, అది చేయడం వల్ల ఉపయోగం లేదు. అదే మెయిన్ రీజన్. నాకు ఇప్పుడు వెళ్ళి కలవడానికి అదేదో నాకు పొగరనో లేకపోతే ఇంకోటనో కాదు, బట్ నేను ప్రిపరేషన్లో ఉండాలి, రోజు నేను యాక్టర్గా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అండ్ చిన్న సినిమాల్లో పెద్ద క్యారెక్టర్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఆపర్చునిటీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే దాని మీద ఎక్కువ ఫోకస్. అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్? అంటే యాక్టర్గా లైక్ నన్ను నేను ఇంకా బెటర్గా ఎలా చేసుకోవాలి అంటే దానికోసం ఏం చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు ట్రైన్ డైలీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో యూ గో టు థియేటర్స్ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ థియేటర్ ఆర్టిస్ట్స్. వరల్డ్ సినిమా చూడడం అని కదా, థియేటర్స్ ఇన్ ద సెన్స్ లైక్ యాక్టింగ్ థియేటర్స్ కైండ్ ఆఫ్. థియేటర్ యాక్చువల్గా నేను థియేటర్ యాక్టర్ అండి, ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశాను. ఓకే, తెలుగు యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ థియేటర్ ఆర్ట్స్. అండ్ నాకు థియేటర్తో కూడా మంచి అనుబంధం ఉంది. అయితే చాలా స్టేజ్ ప్లేస్ చేశాను. యాజ్ ఎ డాన్సర్గా దాదాపు ఒక 100 స్టేజ్ షోస్ చేసి ఉంటాను. సో థియేటర్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది నాకు. ఓకే, సో అంటే ఏదో రకంగా మనము రోజు ఎంతో కొంత నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఈవెన్ డాన్స్ చేస్తున్నా కూడా ఐ ఫీల్ డాన్స్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యాక్టింగ్. అంటే దాంట్లో కూడా మనము మన బాడీని ఎలా యూజ్ చేయాలి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పరంగా కానీ. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇంకా ఐఎమ్ ప్లానింగ్ సమ్ మ్యూజిక్ వీడియోస్, అవి మ్యూజిక్ వీడియోస్ చేద్దామనే ఆలోచన. అంటే దాంట్లో నేను సినిమాల్లో చేయలేని కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, అంటే అలాగే ఇండిపెండెంట్ సాంగ్స్. ఇండిపెండెంట్ ఓకే, బెటర్ ఫుల్ అంటే ఇప్పటివరకు రీల్స్ చేస్తున్నాను వేరే సినిమా సాంగ్స్ మీద. అలా కాకుండా ఒరిజినల్ సాంగ్స్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్తో, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ గుడ్. తెలుగులో లేవు అసలు. తెలుగులో చాలా అరుదుగా చేస్తుంటారు, 2-3 ఎవరో చేస్తుంటారు. ప్లాన్ చేస్తున్నాను ఈ మంత్లోనే ఒక సాంగ్ కూడా ప్లానింగ్ టు ఓకే రిలీజ్. యాజ్ అన్ యాక్టర్గా కూడా అంటే ఇప్పుడు సినిమాల్లో ఇది డాన్స్ని ఎవరు ఎరిగించలేరు, అది చాలా రేర్గా ఉంటాయి అలాంటి క్యారెక్టర్స్. దానికి తగ్గట్టు రావాలి. అంటే ఒక ఓల్డ్ మీ ఏజ్ క్యారెక్టర్ ఒక డాన్స్ చేసే కైండ్ ఆఫ్ రోల్ అనేది మన తెలుగు సినిమాలో కనిపించడానికి కష్టం ఈ మధ్య. సో దాన్ని నాకున్న స్కిల్ని నేను అట్లీస్ట్ సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసుకోవాలనే దాంట్లో నేను చాలా రోజుల నుంచి యాక్చువల్గా ఐఎమ్ వర్కింగ్. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కూడా చేస్తున్నాను. ఓకే, అది చాలా రెగ్యులర్గా చేద్దామని నేను సినిమాలు చేసుకుంటూనే అట్లీస్ట్ ఇయర్లీ ఒక 3 మ్యూజిక్ వీడియోస్ రిలీజ్ చేయగలిగినా చాలు. డెఫినెట్గా ఇప్పటి నుంచి అంటే విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే నేను. సూపర్, ఇది ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే నాకు ఎప్పుడు బాధ, తమిళ్లో కానీ మలయాళంలో కానీ వి సీ లాట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్. తెలుగులో మాత్రం ఎందుకనో ఎంతసేపు జానపద గీతాలు తప్పితే తెలంగాణ, శ్రీకాకుళం కొంచెం ఆ కైండ్ ఆఫ్, లేదంటే మన వైజాగ్, విజయనగరం వాటికి ఒక జానపద గీతాలు తప్పితే ఒక ప్రాపర్ తెలుగు ఇండిపెండెంట్ సాంగ్స్ అనేవి అసలు తెలుగులో లేకుండా అయిపోయింది. నేను అసలు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఐఎమ్ థింకింగ్, చాలా ఆలోచనలు ఉన్నాయి. డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా మంచి కాన్సెప్ట్స్తో, డిఫరెంట్ డాన్స్ స్టైల్స్తో. I'll come with okay, lot of stuff. Super. ఇది ఈ విషయంలో మాత్రం ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. And even I'm planning to do some short films and web series kind of. అంటే ఓన్గా. ఓకే, అంటే నేను అంటే మీ డైరెక్షన్లోనా కాదు, ఐ వాంట్ టు కొలాబరేట్ విత్ న్యూ కమర్స్ డైరెక్టర్స్. అంటే నాకు సూట్ అయ్యే క్యారెక్టర్స్తో ఎవరైనా వస్తే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి కొత్త వాళ్ళతో నేను డిఫరెంట్గా, అంటే నేను సినిమాల్లో చేయలేకపోతున్న కొన్ని క్యారెక్టర్స్ని పర్ఫార్మెన్స్ వైజ్ బాగా స్కోప్ ఉండే ఇవి షార్ట్ ఫిల్మ్స్ రూపంలో అలా చేయాలని చెప్పేసి ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ డైరెక్టర్స్ ఆల్సో. కొంతమంది అప్కమింగ్ డైరెక్టర్స్, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్న వాళ్ళు
అలాంటి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఐఎమ్ ప్లానింగ్ అండి. అది డెఫినెట్గా చేస్తాను. అంటే నాకు ఇంకా ఏంటంటే సినిమాల మీదే డిపెండ్ అయ్యి ఏదో వస్తుంది ఇంకేదో రావచ్చు రాకపోవచ్చు, వస్తే హ్యాపీ, రాకపోయినా కూడా నేను డౌన్ అవ్వకుండా ఇది ఒక సోర్స్ లా ఉంటుంది ఒక మీకు. సోర్స్ని ఉపయోగించుకుంటూ ఆ ఎనర్జీ డ్రాప్ అవ్వద్దు. లేదు గుడ్ అంటే ఛానలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఎప్పుడు ఒకదాని మీద ఫోకస్ ఉండాలి ఖచ్చితంగా, బట్ ఛానలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు ఒక యాక్టర్గా, సేమ్ టైం ఒక ప్రొడ్యూసర్ గానో లేదంటే ఇంకొక కైండ్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్ అని అన్నిట్లో ఛానలైజ్ చేయడం చాలా మంచిది. సో యూ స్టిల్ గివ్ ఆడిషన్స్ దే? ఓకే. ఇప్పటికీ నేను చాలా ఆడిషన్స్ చేశాను. ఇప్పుడు మొన్న రీసెంట్గా మన నాని ప్యారడైజ్ దానికి కూడా ఆడిషన్. అంటే కొంతమంది అడుగుతారు, బట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ రోల్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ ఉంటే కనుక ఓకే. అంటే నేను ఏదో నేను చేయడం ఏంటి అని లేదు, అది చేస్తే మంచిది ఇంకా బేసిక్గా. చేస్తాను. ఎందుకంటే ఆడిషన్ లేకపోతే ఏమవుద్దంటే ఆల్రెడీ పాత సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఇచ్చేస్తారు. Yeah. ఆడిషన్ చేసినప్పుడే ఓకే ఇతను ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయగలడు, లేదంటే కాకపోతే దాంట్లో కూడా ఏంటంటే ఆడిషన్కి పిలిచినప్పుడే వాళ్ళు ఒకటి ఫిక్స్ అయి పిలుస్తారు. అది ఇప్పుడు డిఫరెంట్గా Okay. మీరు ఏదైనా పర్ఫామ్ చేయండి అనే దీంట్లో ఉండదు కదా. వాళ్ళు స్పెసిఫిక్గా ఒకటి అనుకొని, అది కూడా ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మనం చేసిన సినిమాల్లోంచి ఏదో ఒక రెఫరెన్స్, ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ చేశాడు అలాంటిది చేస్తాడు అనేది. ఓకే ఓకే. అదే అండి నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద క్యారెక్టర్స్ ఐఎమ్ గెటింగ్, బట్ హోప్ఫుల్. ఓకే. అండ్ మొన్న డ్యూరింగ్ ద ప్రెస్ ఇంటరాక్షన్ మీరు మాట్లాడుతూ నా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఈ సినిమాని చెప్పుకున్నారు కదా. అయితే వన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో విత్ అంజీ గారు అనుకుంటా, యా, సో ఆ ఇంటర్వ్యూలో మీరు యూర్ టాకింగ్ అబౌట్ ఇంటరాక్షన్ విత్ పవన్ కళ్యాణ్ డ్యూరింగ్ కొమరంపులి. సో ఆ సినిమా గురించి చెప్తూ, అంటే ఇది రెండు ఎందుకు కనెక్ట్ చేస్తానంటే, అక్కడ కొమరంపులి టైంలో మీకు కలిగిన కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఏంటంటే హీ వాజ్ ఆయన మిమ్మల్ని పర్సీవ్ చేస్తున్నారు. ఏది యూ షుడ్ గో టు ఫిలిమ్స్, యూ విల్ అచీవ్ ఏ బిగ్గర్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్లుగా. సో మీరు ఇప్పుడు ఫైనల్ ఇక్కడ అచీవ్మెంట్ ఇక్కడ వచ్చింది కదా, సో అక్కడి నుంచి ఇక్కడికి కైండ్ ఆఫ్ ఆ మూమెంట్ అంటే ఆయన అప్పటి నుంచి పుష్ చేయడం కానీ, లేదంటే తర్వాత మీకు వచ్చిన ఒక సెల్ఫ్ ఇది కానీ, సో దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే యూ బీయింగ్ పుష్డ్ ఆర్ యూ బీయింగ్ పర్సీవ్డ్ for so much long and you achieved it with Arjun Chakravarti. అంటే యాక్చువల్గా కళ్యాణ్ సార్ చాలా సందర్భాల్లో నాతో ఏమనేవాళ్ళంటే డైరెక్షన్ వదలకు, డైరెక్షన్ అంటే ఈ వాంట్ టు సీ మీ యాజ్ ఎ డైరెక్టర్ మోర్ దాన్ యాక్టర్ అని అనిపించేది. బట్ చేశాను నేను అసిస్టెంట్, నేను డైరెక్షన్ చేసిన సినిమాకి నాకు అవార్డు వచ్చినప్పుడు హీ వాజ్ సో హ్యాపీ అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ నేను మోర్ యాక్టింగ్ సైడ్ నేను ఎక్కువ వెళ్ళాను. బట్ అదే నాకు ఇప్పటికీ కళ్యాణ్ సార్ని మళ్ళీ నేను నెక్స్ట్ టైం కలిసినప్పుడు, ఇప్పుడు యాక్టింగ్ని సీరియస్గా తీసుకుంటాను కాబట్టి యాజ్ అన్ యాక్టర్గా ఒక స్థాయిలోకి వెళ్ళి మళ్ళీ సార్ ముందు, అంటే నేను ఎప్పుడు డైరెక్టర్గా ఒక అవార్డు వచ్చినప్పుడు ఎలా అయితే సార్ని కలిశానో, యాక్టర్గా కూడా సంథింగ్ ఒకటి అచీవ్ చేసి కళ్యాణ్ సార్ ముందుకు వెళ్ళాలి అనేది నాకు. అందుకే నాకు సార్ దగ్గరికి వెళ్ళి కలుద్దామని అంటే ఇంకా నేను ఏదో అడిగే స్టేజ్లో ఉన్నాను, ఇంకా ఏదో హెల్ప్ అడిగే స్టేజ్లో ఉన్నాను అనే ఫీలింగ్ సార్కి రావద్దు అనేది నా పర్సనల్ ఫీల్ అనమాట. ఇప్పుడు ఈ సినిమాతో డెఫినెట్గా నాకు ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్, అర్జున్ చక్రవర్తి సినిమాతో యాజ్ అన్ యాక్టర్గా డెఫినెట్గా ఈ సినిమా ఎవరు చూసినా కూడా హై స్టాండర్డ్స్ ఉన్నాయి తనలో. యాక్టర్గా ఒక మంచి పెద్ద క్యారెక్టర్, అంటే ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా డెఫినెట్గా తను హ్యాండిల్ చేయగలడు, ఆడియన్స్ని మెప్పించగలడు అనే ఒక నమ్మకం వస్తుంది. ఈ సినిమా అలా చాలామంది డైరెక్టర్లకి, అంటే అప్కమింగ్ డైరెక్టర్స్కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. యా. సో ఒకవేళ ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వకుండా ఉండి సినిమాలో ఉండుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు మీ పెర్ఫార్మెన్స్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యేవారేమో. 100%. సో మీ అసోసియేషన్ విత్ రామ్ చరణ్ ఏంటండి? నాకు అసలు అది క్వైట్ ఎక్సైటింగ్. నాకు సడన్గా అయినా రామ్ చరణ్ అంటారు, కేబీఆర్ పార్క్ అంటారు, ఏంటి? యాక్చువల్గా నేను జానీ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు, అంటే కళ్యాణ్ సార్ ఎప్పుడు ఈవెన్ మన
తేజుతో కూడా, అంటే రామ్ చరణ్ సాయిధరం తేజ్ని లాంచ్ చేయడానికి ముందు కూడా అంటే తను ఏంటంటే నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉండమనేవాళ్ళు, నన్ను Okay. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు. రామ్ చరణ్ ఇంటర్ చదువుతున్న టైంలో అనుకుంటా, అంటే 11th 12th ఆ టైంలో. దిస్ ఇస్ ఇన్ 2002-3 ఆ టైంలో, ఓకే. అంటే 22-23 ఇయర్స్ బ్యాక్. ఇక్కడ రోడ్ నెంబర్ 45 అనుకుంటా, అక్కడ మన జానీ ఆఫీస్ ఉండేది. సో రామ్ చరణ్ అక్కడికి వస్తుండేవాళ్ళు అనమాట. మేము డాన్స్ ప్రాక్టీస్ అది కూడా ఆఫీస్లోనే ఒక చిన్న సెటప్ ఉండేది, డాన్స్ ప్రాక్టీస్ చేయడము ఇదంతా చేస్తుండేవాళ్ళము. సో సార్ చెప్పేవాళ్ళు అనమాట, మమ్మల్ని వెళ్ళి కలువు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వని. అలా వచ్చి మాతో పాటు డాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. దాని తర్వాత ఒకసారి ఇట్లా తన్ని జాగింగ్కి అది తీసుకెళ్ళు అది అని నాతో చెప్తే నేను బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైం అండి, అది ఎక్కువ కాదు, బట్ ఫ్యూ డేస్. నేను చిరంజీవి సార్ వాళ్ళ ఇల్లు అప్పుడు జూబ్లీస్ చెక్ పోస్ట్లో ఉండేది. నేను నా బైక్ మీద వెళ్ళి చరణ్ గారిని నా బైక్ మీద ఎక్కించుకొని కేబీఆర్ పార్క్ వెళ్ళి అక్కడ మేము ఇద్దరం కలిసి లోపల అంతా వాక్ చేసి మళ్ళీ నేను తీసుకొచ్చి డ్రాప్ చేయడం అలా చేసాము కొన్ని రోజులు. ఓకే. అది ఇప్పటికీ తను గుర్తు పెట్టుకొని తర్వాత ఒక్కసారి ఎప్పుడు కళ్యాణ్ సార్ రేణు దేశాయ్ గారి మ్యారేజ్ అయినప్పుడు కళ్యాణ్ సార్ వాళ్ళ ఇంట్లో అప్పుడు ఒకసారి కలిశాను. దాని తర్వాత అప్పటికి ఐ థింక్ చిరుత రిలీజ్ అయ్యింది, అప్పుడు ఒకసారి కలిశాను. దాని తర్వాత మళ్ళీ నేను పుష్ప డబ్బింగ్ జరుగుతుంది, పుష్ప డబ్బింగ్ చెప్పి నేను డబ్బింగ్ థియేటర్ నుంచి అన్నపూర్ణ 7 acresలో డబ్బింగ్ చెప్పి ఇలా బయటికి వస్తే అది ఈ పై ఫ్లోర్లో RRRకి సంబంధించి ఏదో వర్క్ జరుగుతూ ఉంది. ఓకే. అది చేసుకొని కిందికి వస్తూ నన్ను చూసి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఎలా ఉన్నారు, చూస్తున్నాను మీరు మూవీస్లో చేస్తున్నారు, మీరు డైరెక్షన్ కూడా చేశారు అని చెప్పేసి, సో హ్యాపీ టు సీ యూ అగైన్ అని చెప్పి బెస్ట్ విషెస్ చెప్పి హీ స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ. అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేను అది. అంటే ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఉన్న అసోసియేషన్ ఇంకా గుర్తుపెట్టుకొని అలా ఇంటరాక్ట్ అవ్వడం అనేది. అండ్ ఇప్పుడు పెద్ద చేస్తాను. మైసూర్లో ఫస్ట్ షెడ్యూల్ చేసినప్పుడు లైక్ ఆ సీన్, హీరో ఇంట్రడక్షన్ సీన్ ఒకటి జరుగుతుంది, షార్ట్ అవుతున్నప్పుడు కూడా నన్ను ఎక్కడో వెనకాల నుంచి చూశారు. నేను అటు తిరిగినప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ జరిగింది, చూసి హాయ్ అన్నారు. తర్వాత ఆ షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తూ మళ్ళీ సెకండ్ ఇచ్చి వెనక నుంచి చూసి ఇంత ఫిట్గా ఉన్నారు ఎవరబ్బా అనుకున్నాను, మీరేనా అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. మళ్ళీ మొన్న కూడా అంటే ఆయన కాంబినేషన్లో సీన్స్ ఉన్నాయి ఇందులో, అది చేస్తున్నప్పుడు ఒక లంచ్ టైంలో ఆయన భోజనం చేసి మళ్ళీ షార్ట్లోకి వస్తున్నప్పుడు కూడా ఆగి కొద్దిసేపు మాట్లాడడం. ఈజ్ సో నైస్ అండి, అంటే జెంటిల్మెన్. అంటే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవచ్చు ఏముంది, కానీ అంత ఒక టైం 1 minute అవ్వచ్చు, 2 minutes అవ్వచ్చు, ఆగి ఇంటరాక్ట్ అయ్యి అంటే ఒక ఫిజికల్గా అంటే ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఇలా హోల్డ్ చేసి, అది నాకు చాలా చాలా నచ్చింది. అంటే సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్. చిరంజీవి గారి అప్గ్రేడింగ్ మరి ఎలా ఉంటుంది? ఓకే. సో సార్, అంటే ఈ అసోసియేషన్స్ ఇవన్నీ ఫైన్. అంటే మీరు చెప్పినట్టు మీకు ఫైనాన్షియల్గా కూడా యూఆర్ నాట్ వరీడ్ అబౌట్ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఫైనాన్షియల్ స్టాటస్ ఇవంతా కూడా. అయితే గుర్తింపు గురించి కూడా మీరు చెప్పారు, లైక్ యూ వాంటెడ్ డూ ఇట్ బిగ్, దెన్ యూ వాంటెడ్ అప్రోచ్ సమ్వన్ అని చెప్పేసి. సో ఇవన్నీ పక్కన పెట్టేసి సార్, ఎప్పుడు కూడా మీరు అన్నట్లు ఇందాక మీ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ మీకు రాలేదు, ఫైన్. కానీ ఈ జర్నీ ఇప్పుడుది కాదు. మీరు పంజా సినిమా టైం నుంచి పంజాలో కూడా యాక్ట్ చేస్తున్నారు, జానీలో కూడా యాక్ట్ చేస్తున్నారు, అన్ని కైండ్ ఆఫ్ మూవీస్లో యాక్ట్ చేస్తూ వచ్చారు కదా. సో అంటే ఒక సినిమాలో వచ్చిన ఒక రోల్ని యూటిలైజ్ చేసుకొని ఇంకో సినిమాలో అవకాశం, అంటే మీరు దాన్ని ప్రాపర్గా పబ్లిసైజ్ చేసుకోలేకపోయారా, లేదంటే యూ నెవర్ వాంటెడ్ టు డూ సచ్ పబ్లిసిటీ? అంటే నేను దీంట్లో వీక్ అండి చాలా. అంటే ప్రమోట్ చేసి నేను ఇంటర్వ్యూస్ కూడా చాలా మంది అవును, అడుగుతున్నారు. ఇంటర్నెట్లో కూడా 2-3 ఉన్నాయి మీ ఇంటర్వ్యూస్ అంతే. నేను నాకు నంది అవార్డు వచ్చినప్పుడు ఒకసారి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను లాస్ట్ ఇయర్ అంజీ గారితో. నాకు ఎందుకో అంటే ఏం సాధించాలని ఇంటర్వ్యూ ఇవ్వాలి అనేది నాకు ఫస్ట్. ఎవరైనా ఇంటర్వ్యూ అడిగితే ఐఎమ్ నాట్ వర్తీ అనే ఫీలింగ్ నాకు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒక అర్హత ఉండాలి. ఈరోజు నేను ధైర్యంగా నేనే మీకు ఫోన్ చేసి మనం ఇంటర్వ్యూ చేద్దాం అన్నాను అంటే
ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వర్క్. ఈరోజు అర్జున్ చక్రవర్తి అనే సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ నాకు అది ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అని అంటే, నేను ధైర్యంగా బయటికి వచ్చాను. యాక్చువల్గా నేను ఎప్పుడూ అసలు అవుట్డోర్స్ ప్రమోషన్స్కి వెళ్ళి తిరగడం అనేది ఇప్పటివరకు జరగలేదు. లైఫ్లో ఫస్ట్ టైము మొన్న భీమవరం, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, విజయవాడ అంతా తిరిగి వచ్చాం. నేను ధైర్యంగా స్టేజ్ మీదకి ఎక్కి, అంటే అది ఆర్గానిక్గా రావాలి, ఊరికే రాదు అది. ఓకే. అంటే నేను ఈరోజు ఒక సినిమా చేశాను, దాంట్లో నేను బాగా పర్ఫామ్ చేశాను, మీరు చూడండి అని ధైర్యంగా చెప్పే ఒక మూమెంట్ వచ్చింది నాకు. సో ఈ మూమెంట్ కోసమే నేను చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను. అంటే వెయిట్ చేస్తున్నారు ఫైన్, కాకపోతే కొంచెం పందా మార్చుకోవాలేమో మేబీ. అంటే ఏమో ఈ ఏజ్లో మారుతుందా, మారాలండి తప్పదు. అంటే ఈరోజు ఈ ధైర్యం వచ్చింది కాబట్టి కొంతవరకు నో ఇట్స్ నాట్ అబౌట్ లైక్ అంటే మిమ్మల్ని మీరు ఏదో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కానీ ఇదంతా కాదు. బట్ అంటే ఇప్పుడు హూ ఇస్ దయా, ఇప్పుడు పుష్పలో మీ క్యారెక్టర్ ఖచ్చితంగా అది రికగ్నైజబుల్ క్యారెక్టరే. ఎందుకంటే కరెక్ట్గా పార్టీ సాంగ్ తర్వాత సీన్ కానీ, లేదంటే కరెక్ట్ ఫైట్ సీక్వెన్స్, థియేటర్ ఫైట్ సీక్వెన్స్ ముందు కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా ఎస్టాబ్లిష్డ్ సీక్వెన్సెస్ వేర్ యూ కెన్ గెట్ ద మ్యాక్సిమం రికగ్నిషన్. బట్ మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి దాన్ని అంటే నేను చేశాను ఇది, దిస్ ఈజ్ మీ అని చెప్పేసి మీరు చెప్పుకోలేకపోవడం వల్ల, లేదంటే చెప్పకపోవడం వల్ల జనాల్లోకి వెళ్ళట్లేదు. అది ఫిలిం మేకర్స్ దాని తర్వాత చూసి రికగ్నైజ్ చేస్తారా లేదా అనేది సెకండరీ. బట్ మెయిన్ జనాలు రికగ్నైజ్ చేసి అరే దయా ఇతను ఈ క్యారెక్టర్ ఇది అని చెప్పేసి, అదే మీకు కొంచెం ఆ చిన్న బెరుకు ఉన్నప్పటికీ కూడా కొంచెం దాన్ని దాటి మీరు బయటకు వస్తే బెటర్. ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఎలా ఉంటుందంటే అంటే నేను జనరల్గా సినిమాల్లో ఉండే నా అపియరెన్స్కి చాలా క్వైట్ కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది నాది బయట. ఎవరైనా ఇలా చూసినప్పుడు ఇలా వెళ్తూ చూసి సడన్గా అవునా కదా అని డౌట్ వస్తుంది. ఇలా అనుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది ధైర్యం చేసి వచ్చి మీరు యాక్టర్ కదా అంటారు. కొంతమంది సెల్ఫీ, అంటే యాక్టర్ ఇతను ఏదో నోన్ ఫేస్ అని చెప్పి సెల్ఫీలు తీసుకొని మీ పేరేంటి సార్ అంటారు. అన్న తర్వాత నేను చెప్పిన తర్వాత మీరు ఏం సినిమా చేశారు సార్ అని, ఇలా పుష్పలో రైట్ రైట్ అప్పుడు వెలుగుతాడు బల్బు. ఇది నాకు చాలా, అంటే నాకు కామన్ అయిపోయింది ఇది. నాకు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే RX 100 నుంచి. అంటే అప్పటి వరకు నన్ను అసలు ఎవరు గుర్తు కూడా అంటే డైరెక్షన్, 2 సినిమాలు డైరెక్షన్ చేసినా కూడా డైరెక్టర్గా పెద్దగా అంత ఉండదు కదా బయటకు వచ్చినప్పుడు. RX 100 చేసిన తర్వాతనే గుర్తుపట్టి మీరు RX 100లో చేశారు అనేది, అప్పటి నుంచి సెల్ఫీలు తీసుకోవడం ఇలాంటిది అనేది అక్కడి నుంచి చూశాను నేను. అప్పటి వరకు అసలు ఏమీ లేదు. పుష్ప తర్వాత చాలా ఎక్కువ ఇది. కాకపోతే నేను చెప్పినట్టు నా అపియరెన్స్ కొంచెం కాంట్రాస్ట్గా ఉండడం వల్ల చూసి చాలా ఫెమిలియర్గా అనిపిస్తూ ఉంది. బట్ ఎందులో చేశారు ఏంటి అనేది తెలియదు. ఆ ఎక్స్పీరియన్స్ అంటే మేబీ మీరు చెప్పినట్టు ఇలా ఇంటర్వ్యూస్లో కనబడుతూ చేస్తూ ఉంటే ఐడెంటిఫై చేస్తున్నారు, డాన్స్లు చేస్తున్నారు, ఫైన్. కొంచెం ఇలా అదేంటంటే అది ఎందుకు చేస్తానంటే ఇంకా నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు. నేను అంటే ఒక కొరియోగ్రాఫర్ ఉంటారు, మా ఇంటరాక్షన్తో చేసుకోవడము, నా ప్రాక్టీస్ నేను చేసుకొని నేను చేసేస్తాను. ఇంకా వేరే ఎవరితో ఉండదు కదా. ఓకే ఫైన్ సార్. అయితే మీ యాక్టింగ్ కెరీర్లో అంటే మీరు చాలా రోల్స్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ 95 ఫిల్మ్స్ చేస్తున్నారు. అందులో వచ్చిన మీకు రికగ్నిషన్ అని పక్కన పడేస్తే, పంజాలో ఒక సీన్ ఉంటుంది వేర్ పవన్ కళ్యాణ్ చాలా ఫియర్సీగా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ముందు వచ్చి లేదు నువ్వు ఆగిపోవాలి, లోపలికి వెళ్ళకూడదు, జై అంటే ఆ సీక్వెన్స్. అంటే ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల దానికి ఆ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ఆ టైంకి రాలేదు. బట్ నేను అంటే ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చేస్తుంటాను కదా, దట్ వాజ్ ద మోస్ట్ సర్క్యులేటెడ్ క్లిప్ అండి. ఎందుకంటే ఆ సేమ్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ తర్వాత సూపర్ మ్యాన్ అనే మూవీలో ఉంటుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ కాంపోజింగ్. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ని వెపన్స్ పడేయమంటే ఎవరు పడలేదు, అందరూ ఇంకా ఓకే తగ్గేలా లేడని చెప్పేసి మీరే బ్యాకప్ అయిపోతారు కదా. అసలు అది క్రేజీ సీక్వెన్స్. సో సేమ్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ సూపర్ మ్యాన్లో ఉంటుంది అనమాట. సో ఇది పంజా వచ్చిన తర్వాత సూపర్ మ్యాన్ వచ్చింది. సో విజనరీ విష్ణువర్ధన్ అని అదని ఇదని చాలా వేస్తారు. బట్ ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ అయితే మాత్రం అసలు రచ్చ. లిటరల్లీ పవన్ కళ్యాణ్ బర్త్డే వచ్చినా, లేదంటే పవన్ కళ్యాణ్కి ఎప్పుడైనా ఒక పీక్ ఎలివేషన్ ఇవ్వాలన్నా కూడా అదే సీన్ వాడతారు. అందులో మెయిన్గా కనబడే ఫేస్ మీదే. సో ఇలా మీ సీన్స్ మీకు బాగా
సోషల్ మీడియాలో కానీ లేదంటే ఎవరైనా ట్యాగ్ చేసి కానీ మీకు అట్లా ఎక్కువ ట్యాగ్ చేసినా లేదంటే ఎక్కువ మిమ్మల్ని మీరు సోషల్ మీడియాలో చూసుకున్న సీన్స్ ఏంటి? నాకు RX 100 నుంచే స్టార్ట్ అయిందండి అది. ఓకే. అందులో ఒక సీన్ ఉంటుంది ఫస్ట్, నా ఇంట్రడక్షన్ సీన్. ఇలా హీరో పోలీస్ స్టేషన్ బయట కాలు మీద కాలు వేసుకొని అలా చైర్ మీద కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఎస్ఐ గారు వస్తున్నారు అంటే నేను వచ్చి చూసి ఏరా అని చెప్పి ఇలా కాలర్ పట్టుకొని ఎందుకు కొట్టేవరా అని ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఒకటి, ఇలా ఆ కాలర్ పట్టుకొని దానికి ఆయన దూలేసి ఆయన ఏదో ఒక డైలాగ్ కొడతాడు, అది కౌంటర్. అది అటు నా ఫోటో ఇటు కార్తికేయ ఫోటో పెట్టి దాని మీద చాలా మీమ్స్ వచ్చాయి. అది దట్ వాజ్ ఫస్ట్ టైం అంటే నాకు మోస్ట్ మీమ్స్ అయ్యింది దాని మీదే అనుకుంటా. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఈ మధ్య డాన్స్ వీడియోస్కి అయితే చాలా మీమ్స్, ఇక శ్రీవల్లి ఫాదరు, శ్రీవల్లి ఫాదర్ ఆఫ్టర్ శ్రీవల్లి గెట్టింగ్ మ్యారీడ్ టు పుష్పరాజ్ అని చెప్పేసి ఇలా చాలా నాకు విపరీతమైన రెస్పాన్స్ ఉంది. అంటే ఐ డోంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట. అంటే నాకు ఈ డాన్స్ వీడియోస్ ద్వారా ఇంత అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా, అది ఎక్స్పెక్ట్ చేయం కదా. ఓకే, అంటే ఒక యాక్టర్ అందట్టు ఒక ఇలా కొంచెం ఓల్డ్గా కనబడే యాక్టర్ ఇంత ఈ రేంజ్లో మంచిగా ఉన్నాయి అందులో. ఒకటి ఏంటంటే చాలా సినిమాల్లో చూసిన ఫేస్ సడన్గా ఇంత ప్రొఫెషనల్గా చేస్తున్నాడు డాన్స్ ఏంటి అనేది ఒక షాక్. ఇంకొకటి ఈ సాల్ట్ అండ్ పెప్పర్ బియర్డ్తో ఈ ఏజ్లో ఇంత యంగ్గా స్లీక్ లుక్, అది కూడా ఇంత మంచి లుక్, అంత అంటే గ్రేస్ఫుల్గా చేస్తున్నాడు అనేది రెండో సర్ప్రైజ్. అంటే నేను యాక్టర్ అని తెలియని వాళ్ళు కూడా, ఈవెన్ చాలామంది నార్త్ ఇండియన్స్, మహారాష్ట్ర, బీహార్, ఈవెన్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఆడియన్సెస్ కూడా చాలామంది యూట్యూబ్లో వీటిల్లో అంటే కామెంట్స్ పెడతా ఉంటాను. దాంట్లో నేను ఎవరో తెలియదు, యాక్టర్ అని కూడా తెలియదు. కొంతమంది అయితే అంటే నార్త్ ఇండియన్స్, కొంతమంది సౌత్ ఇండియన్స్ ఏమి అంటే హిందీలో సౌత్ ఇండియన్స్ ఏం వనమూలికలు తింటారు ఇంత ఎనర్జీగా డాన్స్ చేస్తుంటారని, అంటే ఈ ఏజ్లో అట్లా. నార్త్ ఇండియాలో నేను యాక్టర్ అని తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఫాలో అవుతుంది బికాస్ ఆఫ్ డాన్స్ రీల్స్. ఓకే. సో అదర్ దెన్ అంటే బికాస్ ఆఫ్ ఈ డాన్స్ రీల్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎప్పుడు కూడా అదర్ దెన్ తెలుగు ఆఫర్స్ ఎప్పుడు రాలేదా మీకు? రాలేదండి. 1-2 సార్లు తమిళ్ వచ్చాయి, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఓకే. ఓకే. కన్నడ అంటే తెలుగు కన్నడ ఒకటి భైరవగీత ఒకటి ఆ బైలింగ్ చేసాం, అది కూడా తెలుగు ప్రాజెక్టే, బట్ అది కన్నడలో రిలీజ్ అయింది బికాస్ ఆఫ్ ధనంజయ్. అంతే అండి. నాకు ఎవ్వరు బయట నుంచి ఆఫర్, కొన్ని యాడ్ ఫిలిమ్స్, బాంబే యాడ్ ఫిలిమ్స్ 2-3 వచ్చాయి, కానీ అవి కూడా పెద్దగా ఆడిషన్ అంటారు, ఆడిషన్ చేసి పంపించమంటారు, పంపిస్తాను. బట్ అమ్మో, ఆ బాంబే ఆడిషన్ వీడియోస్ చాలా నరకం. లైటింగ్ కావాలంటే అన్ని ఏదో లిటరల్లీ ఒక ప్రొఫెషనల్ సెటప్లా చేసి పంపించినా కూడా వాడు రెస్పాన్స్ ఉండవు చాలాసార్లు. చాలా మంది చెప్తారు అది. అంటే మీరు చెప్పినట్టు, అంటే నేను ఎక్కడ కూడా ప్రమోట్ చేసుకోవడం కానీ, సెల్ఫ్ ప్రమోషన్, సెల్ఫ్ మార్కెటింగ్ చాలా నీడెడ్ అండి ప్రెసెంట్. తెలుసు అండి, అంటే నాకు తెలియక కూడా కాదు, ఐ డోంట్ నో. అంటే నాకు ఇలా ఆర్గానిక్గానే ఏదో జరగాలి, సెల్ఫ్ రెస్ట్రిక్షన్. ఇంకా అది నన్ను నేను అలా అందులో బంధించి పెట్టుకొని ఉన్నాను, చూడాలి అది. సో ఆ షెల్ నుంచి కొంచెం బయటకు వస్తే రావాలి కూడా. సో థ్యాంక్ యూ దయ. అంటే చాలా ఇన్సైట్ షేర్ చేసుకున్నారు, అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ రోల్స్. ఇలాగ అర్జున్ చక్రవర్తి లాంటి పాత్రలు మరిన్ని పడాలి. అట్ ద సేమ్ టైం మీరు కొంచెం బయటకు అప్పుడప్పుడు బయటకు వస్తూ ఇంకా కొంచెం ఇంటరాక్ట్ అవుతూ ఇంకా ప్రాపర్గా యూ షుడ్ బీ లైక్ చెప్పాను కదా, సెల్ఫ్ మార్కెటింగ్ అండ్ సెల్ఫ్ ప్రమోషన్ ఇవి ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ రైట్ నౌ అండి. వన్స్ మీరు అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ వచ్చేసిన తర్వాత యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ దట్. బట్ టిల్ దెన్ యూ షుడ్ బీ. సో ఐ హోప్ యూ వెరీ సూన్ ఆ షెల్ నుంచి బయటకు వచ్చేస్తారని చెప్పి అనుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ధీరజ్. లైక్